ప్రైజ్ బి టు గాడ్. దేవునికి స్తోత్రం. మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా. మరి ఆలస్యం చేయకుండా మనమందరము మరి దేవుని వాక్యం వైపు మనము మన దృష్టిని త్రిప్పుదాము. మీరందరూ కూడా నాతో కలిసి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని తిరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయమును మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చూడండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండరి. జనములను కొట్టుటకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు మరియు శుభాలు తెలియజేయుచున్నాను. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుడు ఈరోజు మనతో కొన్ని విషయాలు మాట్లాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము బుధవారం పూట అలాగే ఆదివారం నాడు 2 కూటములు మనము పర్ణశాల పండగ గురించి మనం మాట్లాడుకున్నాం. ద ఫీస్ట్ ఆఫ్ ద టబర్నికల్స్, పర్ణశాల పండగ. అది 7వ పండగని, అది వాక్య దేహం యొక్క పండగని, మనం ఒక స్థలంలో నుంచి మరో స్థలంలోకి తీసుకుని వెళ్ళే పండగని మనం మాట్లాడుకున్నాం. అయితే ప్రవక్త కూడా దీని గురించి ఆయన మాట్లాడాడు. నేను వాక్యంలోకి వెళ్ళడానికి మునుపు, నా అంశంలోకి వెళ్ళడానికి మునుపు నేను దాన్ని కొద్దిగా మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. అది ఆయన దానికి ఆయన ఒక స్క్రిప్చర్, ఒక కోడ్ ఆయన మాట్లాడాడు. దాని గురించి ఒక మెసేజ్లో మనం చూద్దాం దాన్ని. మీకు అది ఉన్నట్లయితే నాతో కలిసి ఆ ఒక వర్తమానం తీయొచ్చు. 65/11/28 చూడండి. తెలుగున్న పర్లేదు. 65వ సంవత్సరము 11వ నెల 28వ తారీఖు మార్నింగ్ టైం దేవుడి ప్రవక్తలోని వాక్యం ప్రసంగించాడు. గాడ్స్ ఓన్లీ ప్రొవైడెడ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్, దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలము అనే వర్తమానంలో క్షమించండి, అది కాదండి. అది నేను తర్వాత చదివిద్దాం అనుకున్నాను. అది కాదు. ద ఫ్యూచర్ హోమ్.
భవిష్య గృహము. భవిష్య గృహం అనే వర్తమానం చూడండి, 454 పేర, 454 పేర మనం చూద్దాం. చూడండి 454, 454 తీయండి. 640802, 640802. పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం. పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహం అనే వర్తమానంలో ప్రవక్తిని మాట్లాడుకుంటూ వచ్చాడు. 454 పేర ఒక్కసారి తీసినట్లయితే మనం దాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రైజ్ లార్డ్. 454 పేర, ద ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్ వాజ్ ద లాస్ట్ ఫీస్ట్. పర్ణశాల పండగ అనేది ఆఖరి పండగ అయి ఉన్నది. ద 7th ఫీస్ట్, అది 7వ పండగ. We are worshipping now under the feast of the tabernacles, the 7th church age. Amen. We are worshipping now under the feast of tabernacles, the 7th church age. ఈ 7వ సంఘ కాలములో మనమందరము పర్ణశాల పండగ క్రింద ఆరాధిస్తూ ఉన్నాము. 7వ సంఘ కాలములో, ఆయన కోణం మీకు అర్థమవ్వాలి. 7వ సంఘ కాలములో తీసారు అందరూ, మీకు తీస్తే ఈ మాట అర్థమవుతుంది. 454 టేబుల్ ప్రకారంగా, ఇంగ్లీష్ ప్రకారంగా 454 తీయండి, మీకు అర్థమవుతుంది. ఆమేన్. We are worshipping now under the feast of the tabernacles, the 7th church age. 7వ సంఘ కాలములో పర్ణశాల పండగ కింద మనం ఇప్పుడు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాము. ఆమేన్. అంటే ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? మనము 7వ సంఘ కాలంలో మనం పర్ణశాల పండగలోనే ఉన్నాం. మనము పర్ణశాల పండగలో ఉండి మన ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం మనము. ఆమేన్. ఆత్మీయముగా మనకి ఇప్పటికే ఒక డ్వెల్లింగ్ ప్లేస్ మారింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము ఎక్కడ కూర్చొని పెట్టబడి ఉన్నాము, అలాగనే పరలోక స్థలములలో కూడా మనం కూర్చొని పెట్టబడి ఉన్నాము. ఆమేన్. మన వాక్య దేహము పరలోక స్థలముల్లో ఉన్నది, మనతో కూడా ఉంది. మన ఆత్మ ఇదివరకే ర్యాప్చర్ అయ్యింది. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఎందుకు ఎత్తబాటు అనేది ప్రత్యక్షత అంటే ఆమెకు ఒక ప్రాసెస్ తెలుసు ఎలా అవుతుందో. ఎత్తబాటు అనేది ఎలా జరుగుతుందో ఆమెకు ఎలాగో తెలుసు అంటే, మొదటిగా ఆమె ప్రాణం ఎత్తబడింది, తర్వాత ఆత్మ ఎత్తబడింది, తర్వాత ఆమె దేహము రేపో మాపో ఎత్తబడబోతుంది. ఇట్ ఈస్ అ ప్రాసెస్. మనిషి సడన్గా ఎత్తబాట్లకు వెళ్ళడు, కానీ ఈ 3 కార్యక్రమాలతో ఎత్తబడతా ఉంటాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతారు మనం ఆత్మలో ఎత్తబడ్డామని? డూ యూ బిలీవ్ దట్? మీరు నమ్ముతారా? నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ వీఆర్ ర్యాప్చర్డ్. మనం ఆత్మలో ఎత్తబడ్డాం. మనము రేపన్నాక ఫిజికల్గా ఎత్తబడతాము. ఆమేన్. తర్వాత చూద్దాం మనం 455 పేరా చూద్దాం. ఇది అర్థమైంది కదా? 454లో మనం 7వ సంఘ కాలంలో పర్ణశాల పండగ కింద మనం ఆరాధిస్తూ ఉన్నాం. మనము 456, బట్ కానీ దెన్ ఆఫ్టర్ ద 7th డే, కానీ తర్వాత 7వ దినము తర్వాత వి హ్యావ్ ఏ హోలీ కాన్వకేషన్. ఒక పరిశుద్ధ సమాజముగా కూడుకునే ఒక దినము రాబోతున్నది. 7వ దినము తర్వాత పర్ణశాల పండగ ఓకే, 7వ సంఘ కాలంలో పర్ణశాల పండగ ఓకే. ఆమేన్. నివాస స్థలములు మార్చబడటం ఓకే. కానీ ఆ దినం అయిపోయిన తర్వాత, 7వ పండగ ముగిసిన తర్వాత, 7వ దినము ముగిసిన తర్వాత పరిశుద్ధ సమాజముగా కూడుకునే ఒక దినము రాబోతుంది. ద 8th డే. ఆమేన్. 8వ దినము సమాజముగా మనం కూడుకునే దినము. 7 పండగలు ముగిశాక 8వ దినం ఉన్నది, అది పరిశుద్ధ సమాజముగా కూడుకునే దినము. గో బ్యాక్ ఇన్ టు ద ఎటర్నల్. మరలా తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళిపోవుట. హౌ? ఎలాగా? బై ద ఎటర్నల్ వన్ దట్ కేమ్ అండ్ రిడీమ్డ్ us and take us back. బై ద ఎటర్నల్ వన్, నిత్యుడగు దేవుడు, నిత్యుడు మన మధ్యకు వచ్చి మనల్ని విమోచించి
మరలా ఆయన మనల్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మరలా నిత్యత్వంలోకి మనల్ని ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నాడు. లెట్టింగ్ అస్ రికగ్నైజ్ దట్ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్. ఆమేన్. మనము దీనిలో భాగమని మీరు గ్రహించినట్లు నేను కోరుకుంటున్నాను. లెట్టింగ్ అస్ రికగ్నైజ్ దట్ వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్. మనం దీంట్లో భాగమని మనమందరం దాన్ని గ్రహించాలి. దేంట్లో భాగము? పరిశుద్ధ సమాజముగా మనం భాగము. 7వ దినము తర్వాత మనమందరము తిరిగి ఎత్తబడుటలోకి వెళ్ళిపోతున్నామని, నిత్యత్వంలోకి మనం వెళ్ళిపోతున్నామని తెలుసుకోవడానికి మనం ఒక భాగమై ఉన్నాం మనము. నౌ హౌ డూ యు నో యు ఆర్ ఏ పార్ట్? ఎలా చెప్పగలవు నువ్వు దాంట్లో భాగమని? బికాస్ ద వర్డ్ ఆఫ్ ద హవర్, గడి యొక్క వాక్యము, ద ప్రామిస్ ఆఫ్ ద డే, ఆ దినము యొక్క వాగ్దానము. వాట్ ఈజ్ ఇట్? ఏంటది? ఏ రిస్టోరేషన్ బ్యాక్ టు ద ఫస్ట్ డే. గమనించాలి. నువ్వు ఎలా గుర్తుపట్టగలవు దాంట్లో భాగమనంటే, ఏ రిస్టోరేషన్ బ్యాక్ టు ద ఫస్ట్ డే. మరలా మొదటి దినముకు మనము తిరిగి పునరుద్ధరించబడతా ఉన్నాము. ఏ రిస్టోరేషన్ బ్యాక్ టు ద ఫస్ట్ డే. మొదటి దినమునకు మరలా తిరిగి వెళ్ళుట. అదే 8 అంటే. 8 అంటే మరలా కొత్తదేం కాదు. 8 అంటే మరలా ఒకటే. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఎనదర్ ఎఫిషియన్ ఏజ్ అన్నాడు. ఇది పునరుద్ధరించబడిన పరిపూర్ణమైన ఎఫ్ఎసి కాలం ఇది. మరలా తిరిగి మనము మొదటి సంఘకాలంలోకి వెళ్ళిపోతున్నాం మనము. ఆమేన్. 7th ఫీస్ట్ ముగిసిన తర్వాత మనం మరలా తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం. హీ షల్ రిస్టోర్ ద హార్ట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ బ్యాక్ టు ద ఫాదర్స్, bringing a restoration again of the Pentecostal genuine, not sensations, not sensation. I am not speaking about the goosebumps. I am speaking revelation. I am not speaking about goosebumps. I am speaking revelation. I am speaking faith. Don't diss my brother and my sister. Amen. I am not speaking about goosebumps. I am speaking faith. Amen. That is a sensation. Glory. Right? Bringing a restoration again of the Pentecostal genuine, not sensations. Genuine, not sensations. And will manifest the evening light. The same sun that showed in the morning light as a promised for the day. Amen. మరలా మనకి అదే సాయంకాలపు వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఆ ఉదయకాలపు వెలుగు సూర్యుడి ద్వారా మనకు చూపించబడింది. ఇప్పుడు అదే ఈ దినము యొక్క వాగ్దానము. ఏం చెప్పాడు మీకు అర్థమైందా? మొదటిగా దినాన్ని పోల్చాడు, తర్వాత రిస్టోరేషన్ పోల్చాడు, పునరుద్ధరణ పోల్చాడు, ఆ తర్వాత బ్యాక్ టు ద ఈడెన్ అని మాట్లాడాడు, బ్యాక్ టు ద రిస్టోరేషన్, బ్యాక్ టు ద ఫస్ట్ అని మాట్లాడాడు, ఆ తర్వాత ద ప్రామిస్డ్ సన్ అని చెప్తున్నాడు చివరికి. ఆమేన్. చివరికి ఏం చెప్తున్నాడంటే, మరలా ఎక్కడికి వర్తమానం తీసుకొని వెళ్తుందంటే, ద ప్రామిస్డ్ సన్, వాగ్దానం చేయబడిన కుమారుణ్ణి పొందుట. ఆమేన్. ఆయన 8వ వాడంటే, 8వ వాడు ఎవరు? ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మన 8వ వాడు. హల్లెలూయా. ఆఫ్టర్ 7 తర్వాత 8 రూతు గ్రంథం ఉంది. 7 సంఘకాలముల తర్వాత 8 క్రీస్తు వస్తున్నాడు. అదే హోలీ కాన్వకేషన్. మీరు ఇంటికి వెళ్ళాక నిదానంగా ధ్యానిస్తే, కూర్చొని తొందరపాటు లేకుండా, టెన్షన్ పడకుండా, అన్ని పని పాటల్లో మీరు హడావుడిగా వెళ్ళిపోకుండా మీరు కానీ చాలా నిదానంగా ధ్యానించినట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది ఏ పండుగ, ఏ మెసేజ్ అంటే ఇది పరలోక పెండ్లి కుమారుడు, భూలోక పెండ్లి కుమార్తె యొక్క భవిష్య గృహము. ఈ వర్తమానము చాలా క్షుణ్ణంగా మీరు చదవండి, మీకు అర్థమవుతాయి కొన్ని విషయాలు. చూడండి, టేబుల్ మెసేజ్ హబ్ నేను చదువుతాను, వినండి ఒకసారి. మెసేజ్ హబ్లో 211వ పేరా, 1000 ఏళ్ల పాలనలో మరలా మనము 7వ దినములో పర్ణశాల పండగ జరుపుకుందుము. వి ఆల్ నో దట్, మనకందరికీ తెలుసు. 1000 ఏళ్ల పరిపాలనలో మరలా మనము 7వ దినములో పర్ణశాల పండుగ జరుపుకుందుము. దీనికి ముందే నేను చెప్పాను, మిలీనియానికి మునుపు 1 వర్షము, మిలీనియం తర్వాత 1 వర్షము, 2 అగ్ని. మిలీనియంకి మునుపు 1 అగ్ని, మిలీనియం తర్వాత 1 అగ్ని. బిఫోర్ ద మిలీనియం హర్మగిద్యోన్ అగ్ని,
ఆఫ్టర్ మిలీనియం గోగుమాగోగ్ అగ్ని. అర్థమైందా మీకు ఇది? ఈ పండగలు అర్థమవ్వాలన్నా, ఈ పండగలు అర్థమవ్వాలన్నా, 8th డే మీకు అర్థమవ్వాలన్నా, మొదటిగా ఆ వర్తమానం మీకు స్పష్టంగా అర్థమవ్వాలా. ఆ వర్తమానం మీకు స్పష్టంగా అర్థమైతే ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి నేను చెబుతున్నవి. ఆమేన్, హల్లెలూయా. 7వ దినమున మనకు పరిశుద్ధ సంఘ కూడిక ఉండును, తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళుదుము. ఎలాగూ? ఇది తప్పు రాశారండి. 7వ దినము కాదు, ఆఫ్టర్ ద 7th డే అని ఇంగ్లీష్లో ఉంది. 7వ దినము తర్వాత మనం పరిశుద్ధ సంఘముగా కూడుదుము, తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళుదుము. ఎలాగూ? నిత్యుడగు వాడు వచ్చి మనల్ని విమోచించి తిరిగి తీసుకొని వెళ్ళుట ద్వారా దీనిలో మనము భాగమై ఉన్నామని గుర్తించినట్లు చేశాను. ఆమేన్. నీవు భాగముగా ఉన్నామని ఎట్లా ఎరుగుదువు? ఈ దినపు వాగ్దానమును మరియు ఈ గడియ వాక్యమును బట్టి ఎరుగుదువు. ఏమిటది? మొదటి దినమునకు తిరిగి తీసుకొని రాబడుట. హల్లెలూయా, ఆమేన్. సాయంకాలపు వెలుగు ప్రత్యక్షమగును, ఉదయపు వెలుగు చూపిన సూర్యుడే దీనిని చూపును. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది నా మాట మీకు? సో ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, మిలీనియంలో మరలా పర్ణశాల పండగ ఉంది. 2 విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి, 7వ సంఘ కాలంలో జరుగుతున్న 7th ఫీస్ట్. 454 టేబుల్లో ఏం మాట్లాడుతున్నాడంటే, 54లో ఏం మాట్లాడుతున్నాడంటే, 7వ సంఘ కాలములో పర్ణశాల పండగ కింద మనమందరము ఆరాధిస్తున్నాము. ఆల్రెడీ పర్ణశాల పండగ 7వ సంఘ కాలంలో, చర్చ్ ఏజ్ అన్నాడు ఆయన. చర్చ్ ఏజ్ అంటే బిఫోర్ ర్యాప్చర్ మాట్లాడే మాటేనా? ఇప్పుడు మాటేనా ఇది? 7వ సంఘ కాలములో పర్ణశాల పండగ కింద మనమందరం ప్రభువుని ఆరాధిస్తున్నాం. నేను మళ్ళీ చెబుతున్నా పర్ఫెక్ట్గా, ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడుతున్నాను నేను దీన్ని. ప్రవక్త దీన్ని ప్రస్తావించాడు, స్పిరిచువల్గా మాట్లాడుతున్నాడు ఆయన వీటిని. 55లోనేమో 455 పేరానేమో, ఇన్ ద మిలేనియం వి విల్ బి అండర్ ద ఫీస్ట్ ఆఫ్ టెబర్నికల్స్ అగైన్ ఇన్ ద 7th డే. ఆల్రెడీ 7వ సంఘ కాలంలో మనం పర్ణశాల పండగ కింద ఉండి ప్రభుని ఆరాధిస్తున్నాము. మరలా 7వ దినమందు అంటే మిలీనియంలో మనం మరలా పర్ణశాల పండగలో ఉంటాము. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ పర్ణశాల పండుగలో ఉన్నాము. రేపన్నాకి మిలీనియంలో అంటే 1000 ఏళ్ల పరిపాలనలో మనము మరలా పర్ణశాల పండుగలో ఉంటాము. అదేమో భౌతికమైన పర్ణశాల పండుగ, ఇదేమో స్పిరిచువల్ పర్ణశాల పండుగ. ఆమేన్. ఆయన అంటాడు తర్వాత మాట్లాడుతూ కూడా, మిలీనియంలో వీ కెన్ బిల్డ్ బిల్డింగ్స్ అని మాట్లాడుతూ అంటాడు. ఆమేన్. కానీ 8వ దినమందు ఆఫ్టర్ ద మిలీనియం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత వచ్చేది ఏంటంటే, దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన స్థలాలు అన్నాడు. సో అవన్నీ మనం తర్వాత చూద్దాం. అవి ఇప్పుడు చెప్తే మరలా అన్ని కలగలుపుగా మీకు అర్థం కాదు కాబట్టి మనం కొద్ది ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. అర్థమైంది నా మాట? ఇప్పుడు మీకు 7 పండగలు ఎలాగైతే క్రీస్తులో జరిగాయో ఇప్పుడు వధువులో కూడా అవే పండగలు జరుగుతూ ఉన్నాయి. 7 పండగలు ఇప్పుడు వధువులో జరుగుతూ ఉన్నాయి. ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశ కాండం తీయండి ఒకసారి, నేను ముందుకెళ్తాను తర్వాత. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం తీయండి. తర్వాత నేను ప్రకటన గ్రంథంలోకి వస్తాను. నేను పదహారవ అధ్యాయము అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిపింపవలెను. ఏలయనగా అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. ఎప్పుడు రప్పించాడు ఆయన? మొదటి కాలములోనే వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చారు. అబీబు నెల అంటే ఏప్రిల్ నెల. ఆమేన్. అబీబు నెల అంటే ఏప్రిల్ నెల, చెరలో నుంచి బయటికి తీసుకొని రాబడిన నెల. అందుకే ప్రొఫెట్ అన్నాడు, రక్తము ద్వారా విమోచన అన్నాడు ఒక వర్తమానంలో. రక్తము ద్వారా పస్కా పశువు వారు అక్కడ వధించారు. ఎక్కడ? ఐగుప్తులోనే.
ఎవరికి వారు బలిని వధించి వారికి వారే, ఇవన్నీ మీరు పట్టుకోవాలి, వారికి వారే గొర్రెని వధించాలి, వారికి వారే హిస్సోపుతో ఆ గొర్రె రక్తాన్ని తీసుకొని వారి ద్వార బంధకములకు ఆపాదించాలి. ఆమేన్. వారికి వారే ఆపాదించుకోవాలి, అది వారికి వారే వధించాలి. అది ప్రవక్త అన్నాడు, రక్తము ద్వారా విమోచన. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. చెరలో నుంచి బయట పడాలంటే వితౌట్ బ్లడ్, రక్తము లేకుండా విమోచన లేదు. రక్తము లేకుండా విమోచన లేదు. అందుకని దేవుడు ప్రతి ఇంటికి ఈ గొర్రె వధించబడాల్సిందే. నేను చెప్పాను ఒక వర్తమానం కూడా, శత్రువుకు గుర్తును ఆపాదించుట చూపించుట ఒక వర్తమానం చెప్పాను నేను. దాంట్లో నేను మాట్లాడుతున్నాను, గొర్రె పిల్ల వధించబడింది అన్నాను. ఈ ల్యాంబ్ ఇప్పుడు వధించబడింది. ఎవరి ఇంటికి గొర్రె పిల్ల వధించబడుతుందో వారు మాత్రమే రక్షించబడతారు. ఈ ముద్రలు వధించబడుట, ఈయనే ల్యాంబ్ అన్నమాట. ఈ గొర్రె పిల్ల వధించబడిన తర్వాత ఈ గొర్రె పిల్ల నీ హృదయానికి ఆయన వాక్యముగా ఆపాదించబడాలా, నీ ఇంటికి ఆపాదించబడాలా. హల్లెలూయా. అదే మన రాహాబ్ మనం చూసాం. మనము రాహాబ్ ఎలా రక్షించబడింది? బై బ్లడ్. విమోచన రక్తము ద్వారా జరిగింది ఆమెకు. అందుకే ఆమెకు ఎలా వధించాలో తెలియదు, యెహోవా నియమాలు ఆమెకు తెలియదు, ఇజ్రాయెల్ ప్రజలు ఎలా మరి వధిస్తారో వాళ్ళకి ఆమెకు తెలియదు. అందుకని వాళ్ళకు సూచన చెప్పారు, నువ్వు ఏ రక్తాన్ని కట్టకూడదు, నువ్వు ఏ దారపు మరి నువ్వు థ్రెడ్ని కట్టకూడదు. ఏ కలర్ పడితే ఆ కలరు నువ్వు కడితే ఎర్రని రక్తము ఎర్రని థ్రెడ్ మాత్రమే కట్టాలి నీవు, ఎర్రని దారం మాత్రమే కట్టాలి నీవు. హల్లెలూయా. అంటే అది ఏం చూపిస్తున్నది? ఆ ఎర్రని తాడనేది రక్తానికి సూచన, ఎర్రని తాడనేది విమోచనకు సూచన. ఎప్పుడైతే ఆమె తన కిటికీకి ఆ రక్తపు తాడుని కట్టుకున్నదో ఆమె మాత్రమే కాదు, కానీ తన కుటుంబం మాత్రం కూడా రక్షించబడింది. ఆమేన్. అందుకే జాషువా అంటాడు, ఎవరి ఇంటికి అయితే రక్తపు తాడు ఉన్నదో ఆ ఇంటిని మాత్రమే రక్షించండి. ఎందుకంటే చెరలో నుంచి బయటికి రావాలంటే, ఎరుకో అనే చెరలో నుంచి బయట పడాలంటే అక్కడ రక్తం కనబడాలి వాళ్ళ కళ్ళకి. దేవుడి ప్యాటర్న్ ఇది. దేర్ ఈజ్ నో బ్లడ్, దేర్ ఈజ్ నో లైఫ్. రక్తము లేకుండా విమోచన లేదు, రక్తము లేకుండా జీవము లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నా మాట? బ్లడ్ లేకుండా విమోచన లేదు. చెరలో నుంచి బయట పడాలంటే ఖచ్చితంగా రక్తం అక్కడ ఉండాల్సిందే. హల్లెలూయా. చూద్దాం మనం ముందుకి. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవులలో గాని బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనిదైనను తినకూడదు. మనకు తెలుసు, పొంగినదేది కూడా తినకూడదు. కొద్దిగా మనకి క్రీస్తు గురించి ఇవన్నీ తెలుసు కాబట్టి నేను కొద్దిగా మన విధానంలోకి వచ్చేద్దాం. ద సెకండ్ ప్యాటర్న్, దేవుడు దీన్ని చేయటానికి రెండో భాగం ఉన్నది, రెండో భాగం కూడా ఉంది. ఆమేన్. రక్తము ద్వారా విమోచన ఉంది, శక్తి ద్వారా విమోచన ఉంది, తీర్పు ద్వారా విమోచన ఉంది. ప్రొఫెట్ అంటాడు, ద 3 ఫేసెస్ ఆఫ్ ద రిడెంప్షన్ అన్నాడు. విమోచనలో ఒక మనుషుడికి 3 భాగాలు జరగాలన్నాడు. ఆయన మొదటగా నీకు రక్తము ద్వారా కనపడతాడు. ఆమేన్. నీరు, రక్తము, శక్తి, తీర్పు. ఆమేన్. ఈ భాగాల్లో దేవుణ్ణి కనబడుకుంటూ వస్తాడు ఆయన. ప్రతి ప్యాటర్న్లో దేవుడు అలాగే ఉంటాడు పిల్లారా. అందుకే నేను చెప్పాను లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటూ కూడా, దేవుడు తీర్పు ద్వారా ఆయన విమోచన ఇచ్చాడు. ఈ అయ్యోలు బోర్లు గమనించారు కదా, ఇజ్రాయెల్కి ఎలా బోర్లు ఊదబడ్డాయి, బోర్లు ఎలా ఊదబడ్డాయి వాళ్ళకి. అది సుఖంగా తీసుకొని రాబడే విమోచన కాదు, అది జడ్జిమెంట్. ప్రజల్ని చంపుతున్నాడు. హిట్లర్ కానీ, ఐక్మ్యాన్ కానీ, స్టాలిన్ కానీ, ముస్సోలిని కానీ, వీళ్ళు ఎలా తెచ్చారు వాళ్ళని సొంత దేశానికి? వాళ్ళు హింసిస్తుండగా జడ్జిమెంట్ పాస్ అవుతుంది. ఈ జడ్జిమెంట్ ద్వారా వాళ్ళకి విమోచన జరుగుతుంది. అవునా? ఒక పక్క చంపుతుంటే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, బహుశా ఇదే మేము హోమ్ల్యాండ్కి వెళ్ళిపోయే సమయం అనుకుంటా, మా స్వదేశానికి వెళ్ళిపోయే సమయం ఇదేనేమో అని వాళ్ళు గుర్తుపట్టారు. ఎప్పుడు? తీర్పు జరుగుతున్నప్పుడు. తీర్పు ద్వారా విమోచన. హల్లెలూయా.
ఇవన్నీ చెప్తాను. 3 ఫేసెస్ ఆఫ్ రిడెంప్షన్. దేవుడు 3 భాగాలుగా విమోచన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అలాగే పనిచేస్తాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు గమనించండి పిల్లారా, మనకు తెలిసి పాస్ ఓవర్ పస్కా పండగ మనం ఇప్పుడు చూసాము. అబీబ్ నెలలో వాళ్ళు బయటకు వచ్చారు. అంటే మొదటి నెలలో వాళ్ళు చెరలో నుంచి బయటకు తీసుకొని రాబడిన తర్వాత వాళ్ళు పస్కా పండుగని ఇప్పుడు ఆచరిస్తున్నారు. ఎన్ని దినముల పాటు మరి ఆ గొర్రెపిల్ల ఉండాలంటే 14 దినాల పాటు ఆ గొర్రెపిల్ల అక్కడ వాళ్ళు వేచి ఉంచాలి. 14 డేస్. అది వధించబడ్డానికి మునుపు 14 దినాల పాటు అది పరీక్షించబడాలి. అది జబ్బుదా, రోగమేమైనా ఉన్నదా, ఏదైనా మచ్చ ఉందా, ఏమైనా డాగుందా, వదక సిద్ధమవ్వాలంటే మొదటిగా అది పాపాలు క్షమించే విధముగా, తాత్కాలికమైన పాపాలు కప్పే జంతువుగా మారాలంటే అది మొదటిగా మచ్చ, డాగు, కలంకం లేని గొర్రెగా అది ఉండాలి. అది ఎన్ని దినాలు ఉండాలి? 14 దినాలు ఉండాలి ప్రియులారా. అది 14 దినాల పాటు దాన్ని పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత 14వ దినమందు వాళ్ళు దాన్ని వధిస్తారు. ఆమేన్. అదే మనము పస్కా పండగ అంటాం మనము. ఆమేన్. ఈ పస్కా పండగ మనకు మరి క్రీస్తుకు మాత్రమే కాదు, కానీ వధువుకు కూడా జరుగుతుంది పస్కా పండగ. నేను చెబుతాను, ప్రొఫెట్ మాట్లాడిందే నేను మాట్లాడతాను. ఆమేన్. ఎందుకంటే ఇవి చాలా ప్రాముఖ్యం. ఇవి ఎందుకంటే ప్రవక్త చెప్పిని మనం గమనించినప్పుడు మనకు కొద్ది క్లారిటీ వస్తుంది ఈ విషయాల్లో. హల్లెలూయా. ప్రవక్త ఈ వర్తమానం చెప్పాడు, దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలము అనే వర్తమానంలో ఆయన తీసుకున్న అంశం మొత్తం ఇదే. దేవుడు ఏర్పాటు చేసిన 65వ వర్తమానం నేను చెబుతుంది. 65వ సంవత్సరంలో దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలం అనే వర్తమానంలో ప్రవక్త వీటి గురించే మాట్లాడుకుంటూ వస్తాడు. ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్ ఆయన మాట్లాడిన ప్రతిదీ కూడా ఆయన పస్కా, అలాగే పులియన్ రొట్టెల పండగ గురించి, మరి ప్రథమ ఫలముల పండగ గురించి, ఆయన వీటి గురించే మాట్లాడుకుంటూ వస్తాడు ఆయన. మనం ఈరోజు దాన్ని కొద్దిగా చూద్దాం ప్రియులారా. గ్లోరీ టు గాడ్. సంతోషమేనా? ఆమేన్. మీరు సంతోషముగా ఉన్నట్లయితే వాక్యము కూడా సంతోషంగా వెళ్తుంది. గ్లోరీ. హల్లెలూయా. చూద్దాం మనము. ప్రైజ్ బి టు గాడ్. ఆమేన్. ఓకే, నేను చెప్తాను. 122వ పేరా మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే కొద్దిగా ఫాస్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ ఇంటికి వెళ్ళాక చక్కగా దీన్ని ధ్యానించండి. 122వ పేరాలో నేను దీన్ని చదువుతున్నాను, వినండి. ప్రవక్త వీటి గురించి మాట్లాడుతున్నాడు. వీటిని ఆయన మరి ఆయనకి జరిగింది మొత్తము కూడా సంఘానికి జరగబోతుందని చెబుతాడు. ఆయనకి జరిగిన 7 పండగలే సంఘానికి జరగబోతున్నాయి అని ఆయన చెప్పుకుంటూ వస్తాడు ఆయన. ఆమేన్. ఆయన అంటాడు, పస్కా పశువుగా ఎలాగైతే ప్రభువు వధించబడ్డాడో నిశ్చయముగా సంఘము కూడా పస్కా పశువుగా వధించబడింది అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఆయన జీవించి మరణించి పునరుద్ధానం చెంది ఎత్తబడిన తర్వాత మరి ప్రక్కలో నుండి తీయబడిన సంఘం ఏదైతే ఉన్నదో, మొదటి సంఘ కాలంలో, రెండో సంఘ కాలంలో అలాగా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రొఫెట్ అంటాడు, ఏ రోమన్ రాజ్యం అయితే ఆయన్ని చంపిందో ద సేమ్ అదే రోమన్ రాజ్యము వధువును కూడా చంపింది అన్నాడు, వధించింది అన్నాడు. రోమన్ ఎంపైర్, రోమా రాజ్యం ఏం చేసింది? వధువుని వధించింది. వధించుట బట్టి మరి బైబిల్ సెలవిస్తుందా పరిశుద్ధుల రక్తం త్రాగారని? ప్రకటన యేసుక్రీస్తు రక్తం కాదు మాట్లాడుతుంది. ఈ పరిశుద్ధుల రక్తం అనేది బిఫోర్ క్రైస్టా ఆఫ్టర్ క్రైస్టా మాట్లాడబడుతున్నది. మరమయుక్తమైన బబులోనుగా ఉన్న ఈ రోమన్ సామ్రాజ్యము ఆమేన్ ఏమి తాగుతుంది? పరిశుద్ధుల రక్తాన్ని త్రాగుతుంది. ప్రవక్త అంటాడు, ఈ సాక్రిఫైస్ ముగిసిన తర్వాత
క్రీస్తు అనే సాక్రిఫైస్ వధ ముగిసిన తర్వాత మరలా సంఘము కూడా సాక్రిఫైస్ చేసింది అన్నాడు. ఆమేన్. అంతా వధించబడి బబులోను చేత పట్టబడి రోమన్ క్యాథలిక్ ద్వారా పట్టబడి పరిశుద్ధుల రక్తాన్ని దాగి ఆ రోమన్ క్యాథలిక్ మత్తురాలైపోయింది. ఆమేన్. అంటే పస్కా పండగలో అది భాగమైందని ప్రవక్త మాట్లాడతాడు. భాగమైందా? పస్కా పండగలో వధించబడిన గొర్రెపిల్లగా ఈయన ఎలాగైతే మారాడో సంఘము కూడా వధించబడి భూమిలో పెట్టబడింది అన్నాడు ఆయన. విత్తనము ఒంటిగా ఉంటే ఉపయోగం లేదు, కానీ విత్తనం ఖచ్చితంగా మరణించవలసి ఉంది. ఆ విత్తనం మరలా తిరిగి లేచినప్పుడు అది కొన్ని అనేకమైన ఫలములుగా అది పైకి లేస్తుంది. ఒక విత్తనముగా చనిపోయినది కొన్ని వేల లక్షల విత్తనాలకి ఇప్పుడు పైకి లేచింది. అది ఆయన మాత్రమే కాదు, కానీ ఇప్పుడు సంఘము కూడా విత్తనముగా మరణించింది అన్నాడు ఆయన. విత్తనముగా మరణించింది, మరలా తిరిగి లేసేటప్పుడు ఆమేన్ అనేక విత్తనాలతో ఇప్పుడు పైకి లేచింది. ప్రొఫెట్ అన్నాడు, విత్తనములుగా మరణించిన సంఘము మరి ఎలాగైతే క్రీస్తు సమాధిలో పెట్టబడ్డాడో సంఘము కూడా సమాధిలో పెట్టబడింది అన్నాడు. భూమి కింద పెట్టబడింది అన్నాడు. క్రైస్తత్వం అనేది లేకుండా చేద్దాం అనుకున్నారు. పునరుద్ధానం యొక్క వార్తే లేకుండా చేద్దాం అనుకున్నారు రోమన్ క్యాథలిక్ వాళ్ళు. అయితే అక్కడ మార్టిన్ పైకి లేచాడు. చిగురు అలా చిగురించింది. ఆమేన్. ఆ తర్వాత వెస్లీ పైకి లేచాడు. అలా కాండం పైకి వచ్చేసింది. పెంతెకోస్తులు పైకి లేచారు. అలా కొమ్మలు పైకి వచ్చేసినాయి. అలా ఫ్రూట్స్ పైకి వచ్చేసినాయి. అలా పుష్పాలు పైకి వచ్చేసినాయి. ప్రొఫెట్ అంటాడు, ఎలాగైతే క్రీస్తు మరణించాడో సంఘము కూడా అలాగే మరణించింది. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే, కానీ ఎలాగైతే నీకు పునరుద్ధానం ఉందో సంఘానికి కూడా పునరుద్ధానం ఉందన్నాడు. ఎలాగైతే క్రీస్తుని మరణం ఆపలేకపోయిందో వధువును కూడా మరణము ఆపలేకపోయిందంటే, వాడు ఎంత ప్రయత్నించినా, వాడు ఎన్ని పన్నాగాలు వేసినా, వాడు ఆ రాయిని బొర్లించి వాడి యొక్క ముద్ర కొట్టిన ప్రియులారా, కానీ ఆ ముద్రను పగలగొట్టి ఎవరు బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు మరణించినప్పుడు తిరిగి లేచేటప్పుడు, క్రీస్తు మరణించి మరలా తిరిగి లేచేటప్పుడేమో పరలోకపు దూత భూమి మీద ఉన్నాయి. ఆమేన్. పరలోకపు దూత భూమి మీద ఉంది రాయి దొర్లించుట కొరకు. కానీ ప్రొఫెట్ అంటాడు, అక్కడ మార్టిన్ ఉన్నాడు అన్నాడు. మార్టిన్ ఏం చేశాడంట? చనిపోయిన సంఘాన్ని మరలా కొద్దిగా పైకి లేపాడంట. ఎవడతను? భూలోక వర్తమానికుడు. అదే బైబిల్ సెలవిస్తున్నది, పిలుపు నువ్వు దీనికే ఆశ్చర్యపడుతున్నావా? నువ్వు ఇక్కడికి రాకముందే చెట్టు కింద ప్రార్థన చేస్తున్నావు అని చెప్పిన దానికే నువ్వు ఆశ్చర్యపడిపోతున్నావా? కానీ నువ్వు ఒకటి చూడబోతున్నావు, మనిషి కుమారుడికి పైగా దూతలు ఎక్కుటను దూతలు దిగుటను నువ్వు చూస్తావన్నాడు. మనిషి కుమారుడు అంటే యాకోబు చూసిన నిచ్చెనలో దూతలు ఎక్కుతున్నాయి, దూతలు దిగుతూ ఉన్నాయి. దట్స్ అవర్ డ్రీమ్ ప్రియులార్. అది ఎవరి డ్రీమ్? అది వధు డ్రీమ్. అది మన కళలో, మన విషయంలో, ప్రవక్త దర్శనములో మనిషి కుమారుడికి పైగా దూతలు ఎక్కుతూ ఉన్నాయి, దూతలు దిగుతూ ఉన్నాయి. వర్తమానికులు వెళ్తూ ఉన్నారు, వర్తమానికులు వస్తూ ఉన్నారు. ప్రవక్త అంటాడు, రాయి దొర్లించింది ఇప్పుడు ఎవరు? మార్టిన్. రాయి దొర్లించింది ఎవరు? వెస్లీ. రాయి దొర్లించింది ఎవరు? పెంతెకోస్. రాయి దొర్లించింది ఎవరు? విలియం బ్రానమ్. ఇప్పుడు పూర్తిగా దేవుని ముఖాన్ని చూపిస్తుంది ఎవరు? బ్రైడ్ అన్నాడు ఆయన. అందుకే యోహాను దగ్గరికి వెళ్ళి గమనిస్తున్నాడంట, ఏంటి ఇక్కడ వస్త్రములు ఇక్కడ ఒకటి పడిపోవటం ఏంటి? చక్కగా మడతపెట్టి ఆ తలకాడ వస్త్రం, తల కింద పెట్టుకునే వస్త్రం చక్కగా మడతపెట్టి పెట్టడం ఏంటి? ప్రొఫెట్ అంటాడు, ద ఫెయిత్ అండ్ ద లవ్, విశ్వాసం అనే పేతురు, ప్రేమ అనే యోహాను ఇద్దరు కలిసి పునరుద్ధానం దగ్గరికి వెళ్ళారంట. హల్లెలూయా. మూలరాయి తలరాయి రెండు ఏకమయ్యి ఆ ప్రాంతానికి వెళ్ళారంట. హల్లెలూయా. వధువు మరలా తిరిగి లేపట కొరకు దేవుడు లూథర్ని లేపాడు, వెస్లీని లేపాడు, పెంతెకోస్తుని లేపాడు, ఆయన విలియం బ్రానమ్ని లేపాడు. పరిపూర్ణంగా ఇప్పుడు వధువు అని పిక్చర్ చూపిస్తుంది. ఇప్పుడు దేవుని ముఖాన్ని పరిపూర్ణంగా చూడాలంటే ఇప్పుడు వధువు దగ్గరికి రావాల్సిందే. ఆమేన్. ఇప్పుడు అందుకే ప్రవక్త అంటాడు, వాక్యము పరిపూర్ణంగా పునరుద్ధానం చెందింది. వాళ్ళు ఒక్కసారిగా మొత్తం రాయిని బొర్లించలేకపోయారు. లూథర్ పూర్తిగా బొర్లించలేకపోయాడు. అంటే నేను చెబుతాను ఒక మాట ఇక్కడ,
కొద్దిగా మీకు కొద్ది వివరణ కొరకు నేను మాట్లాడతాను ఇక్కడ. ఉదాహరణకి ఈ పిక్చర్ ఉంది కదా పిల్లర్, చూడండి. ఉదాహరణకి ఇది దేవుని ముఖం, కానీ దేవుని ముఖం ఎలాగున్నది? స్పష్టత లేకుండా ఉన్నది. ప్రవక్త ఒక్కడే మొత్తం తిప్పలా. అర్థమైందా? సంస్కర్తలు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ఆఖరిగా ప్రవక్త వచ్చాడు. అందుకే నేను చెప్పాను, ఒక మిస్టరీ అనేది ఒక్కసారిగా విప్పబడేది కాదు. ఒక మిస్టరీ విప్పబడాలంటే దానికి ముందే అనేక రకాల చైన్స్ ఉన్నాయి. కన్యక గర్భం ధరించి కుమారుని కనును అనే లేఖనము చెప్పాలంటే, యెషయా చెప్పాలంటే, లేదా మరియా క్రీస్తుని పొందాలంటే అది వెంటనే జరిగిపోయే కార్యక్రమం కాదు. అది ఎక్కడో ఏదైనా తోటలో దేవుడు నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలుగు చేస్తానని చెప్పాడు. అక్కడ ఫస్ట్ వ్యక్తపరచబడింది థాట్. ఆయన రావాలనుకున్న థాటు అప్పుడు అక్కడ వ్యక్తపరిచాడు ఆయన కొద్దిగా. తర్వాత మనం కొద్ది ముందుకెళ్ళినప్పుడు దాన్ని మరి బిలాం అంటాడు. యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును అన్నాడు. యూదా గోత్రములో నుండి రాజదండం వచ్చును అన్నాడు. కొద్దిగా వ్యక్తపరచబడింది అక్కడ. ఆమె అంటే యూదాలో నుంచి క్రీస్తు వస్తాడని అక్కడ ప్రవచనం జరిగింది. తర్వాత మోషే వచ్చాడు. నా వంటి ప్రవక్త మీలో నుంచి పుట్టును అన్నాడు. నా వంటి వాడు మీలో నుండి పైకి లేచును, ఆమేన్, సేమ్ నా వలే కార్యాలు జరిగించండి మాట్లాడుతూ ఉంటాడు మోషే. ఆ తర్వాత యెషయా వస్తాడు. యెషయా వచ్చి ఇప్పుడు జరుగుతున్న కొద్ది షాడోస్ని, అంటే రాబోతున్న ఛాయలను, ఆయన రావాలనుకుంటున్న విధానమును కొద్దిగా బయలుపరిచిన తర్వాత ఇప్పుడు యెషయా వచ్చి కొద్ది క్లారిటీ ఇస్తాడు. కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నాడు. అర్థమైందా? చెప్పాలి. కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నాడు. ఆ తర్వాత ఆయన ఎక్కడ పుడతాడో, ఆయన బెత్లెహేములో పుడతాడని, ఆయన నజరేతు వాడిగా పిలువబడతాడని, ఆయన ఐగుప్తు దేశంలోకి వెళ్ళి వస్తాడని, ఇవన్నీ లేఖనాలు ఉన్నాయి. కానీ డైరెక్ట్ స్క్రిప్చర్ ఏంటంటే గాబ్రియల్ వచ్చి చెప్పేది. అర్థమైందా? డైరెక్ట్ ఫైనల్ స్క్రిప్చర్ ఏంటంటే డైరెక్ట్గా గాబ్రియల్ వచ్చి మరియ దగ్గర నిలబడి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నువ్వు గర్భాన్ని ధరించబోతున్నావు, పురుషుణ్ణి ఎరుగని దానినే ఇది నాకేలాగా జరిగిన ఆమె సెలవిస్తున్నది. అప్పుడు ఆయన అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు అన్నాడు. ఏమేన్ అంటే నెరవేర్పు జరిగే సమయం మాత్రము ఎక్కువగా తీసుకోదు. మిస్టరీ అనేది అన్ఫోల్డ్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది. ఏది ప్రారంభంలో ఆయన థాట్ వెంటనే పగిలిపోదు. దేవుడు ఎప్పుడు కూడా తన మనసులో ఆలోచనలు వెంటనే వ్యక్తపరచడు. ఆయన అనేక ఫోల్డ్ ఉంటాయి, 7 ఫోల్డ్ ఉంటుంది ఆయనకి. ఒక మర్మాన్ని విప్పాలంటే అనేక కాలాలుగా, కాలాన్ని బట్టి ఆయన మర్మాన్ని విప్పుకుంటూ వస్తాడు. మర్మం విప్పడానికి కూడా కాలం ఉంది. అర్థమైందా? ఆయన ప్రతి కాలంలో కొద్దిగా మర్మాన్ని విప్పుకుంటూ ఆఖరిలో తన మర్మాన్ని పూర్తిగా విప్పి వెంటనే నెరవేరుస్తాడు ఆయన. గుర్తుపట్టండి, నెరవేర్చేది మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెరవేర్పు కాలం వచ్చినప్పుడు మాత్రము అది టైం ఎక్కువ తీసుకోదు. అందుకే గాబ్రియల్ ఎప్పుడైతే నెరవేర్చడానికి వచ్చాడో ఇంక వెంటనే టైం లేదు అక్కడ. అట్ట రెవల్యూషన్ చెప్పేశాడు, వెంటనే జరిగించేశాడు అక్కడ. ఏమేన్, నా మాట పట్టుకుంటున్నారా మీరు? అందుకే ప్రవక్త వచ్చిన తర్వాత మర్మాలన్నీ బయలుపరచబడ్డాయి. అట్లాగని మర్మాలు తెలియకని కాదు. 50% ఆఫ్ మిస్టరీస్ తెలుసు. ఏమేన్, పౌలు వాటిని రాశాడు. రాబోతున్న పాప పురుషుడు అతడు బయలుపరచబడేంత వరకు ఎత్తబాటు జరగదని రాశాడు. కానీ అతను ఎవడో రాయిలా. కన్యక గర్భం ధరించుట అని రాశాడు, కానీ కన్యక ఎవరో తెలియదు, అది రాయిలా. నా మాట పట్టుకోవాలి మీరు. యోహాను చూశాడు, కానీ దేవుడు రాయనివ్వట్లా. దానియేలు చూస్తున్నాడు, అదే సింహాసనం. కానీ కాలములో ఇంకా చాలా టైం ఉంది కనుక, ఈ మర్మాలు బయలుపరచబడుటకు ఇంకా చాలా సమయం ఉంది కనుక దానియేలు చూసినప్పటికీ డోంట్ రైట్ అంటున్నాడు. దానియేలు అది అంత్యకాలంకి సంబంధించింది కానీ నీకు కాదంటాడు.
యెహెజ్కేలు చూసిన, దానియేలు చూసిన, హల్లెలూయా, ఇర్మియా చూసిన, యోహాను చూసిన, గమనించండి, అందరూ చిహ్నములుగా ఛాయలుగా వాటిని చూసి కొద్ది కొద్ది మర్మాన్ని విషయాన్ని చెప్పుకుంటూ వస్తారు వాళ్ళు. ఎందుకంటే విప్పువాడు రావాలి అక్కడ. వాక్యాన్ని విప్పువాడు వచ్చుదాకా పరిపూర్ణమైన మర్మాలు పరిపూర్ణంగా బయలుపరచబడవు. ఇప్పుడు నా మాట వినండి. ఇప్పుడు క్రీస్తు ఎలాగైతే మరణించి సమాధిలో పెట్టబడి రాయి దొర్లింపబడిన తర్వాత పైకి లేచాడో, వధువు కూడా పిల్లారా సంస్కర్తల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆమె మీద ఉన్న ఆ రాయి దొర్లింపబడి, ఆ రోమన్ క్యాథలిక్ ముద్ర తీయబడి ఆమె నిదానముగా ఆమె పైకి లేస్తూ ఉంది ఇప్పుడు. హల్లెలూయా. అందుకొరకే 7 ముద్రలు అన్నారు దీన్ని. 7 సంఘ కాలాలు, 7 వర్తమానికుల ద్వారా. ఆమేన్. ప్రవక్త అన్నాడా, పౌలు వచ్చాడంట, బిల్లీ రైట్ ఇట్ అన్నాడంట, పౌలు చెప్పన్నాడంట. ఏం జరిగింది చెప్పన్నాడంట. ఎఫ్ఎస్సి కాలంలో నేను ఉన్నప్పుడు అబద్ధ క్రీస్తులు పైకి లేచారు, అబద్ధ అపోస్తులు పైకి లేచారు. ఆమేన్. ఆ కాలంలో నేను సింహం వంటి అభిషేకం కలిగి ఉన్నా. హల్లెలూయా. వాడు మతముగా పైకి లేచాడు, వాడు తెల్లని గుర్రాన్ని ఎక్కాడు, వాడు ఇవన్నీ చెబుతుంటే రాసుకుంటున్నాడంట. ఏమే తర్వాత ప్రవక్త అంటాడు, ఆఫ్టర్ పౌలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి దూత వచ్చి రైట్ ఇట్ అందంట. చదవండి, దీంట్లోనే ఉన్నాయి అవన్నీ. ప్రవక్త అంటాడు, ప్రతి సంఘకాలము ఆ సంఘకాలం యొక్క వర్తమానికుడు చెప్పుట బట్టి బయలుపరచబడ్డాయి అన్నాడు. వాళ్ళు చెప్పారంట, కానీ ఇంకా పరిపూర్ణంగా చెప్పలేదంట. అదే మిస్టరీ అంటే. వాళ్ళు అక్కడే జీవిస్తున్నారు, కానీ వారికి కూడా తెలియదు. అంతెందుకు పిల్లారా, అసలు ఆ కాలానికి వర్తమానికుడు పౌలని పౌలకే తెలియదు. ఆ కాలానికి వర్తమానికుడు ఐరేనస్ అని ఐరేనస్కే తెలియదు. దూత వచ్చి రాసేదాకా. నా మాట పట్టుకుంటున్నారా? అంటే మర్మాలు ఇప్పేవాడు వచ్చేదాకా ఆ మర్మాలు బయలుపరచబడవు, ఆ మర్మాలు వ్యక్తపరచబడవు. అందుకని ఈ సంస్కృతులు ఎలాంటి వాళ్ళంటే, ఈ దొర్లించబడిన రాయిని క్రీస్తు మీద, క్రీస్తు వధువు మీద ఆమె పునరుద్ధానము చెందనివ్వకుండా వాక్యము వధువులో నుంచి, బయట నుంచి కాదు. నేను అన్నాను, మార్టిన్ ఈజ్ నాట్ ద మెసెంజర్, బట్ హీ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి కేవలం వర్తమానికుడు మాత్రమే కాదు, ఆ కాలం యొక్క వాక్యమే మార్టిన్ లూథర్. అంటే ఆ కాలానికి వధువే అతను. ఆ వాక్యాన్ని నమ్మి జీవిస్తున్న వారు కూడా వధువే. అంటే వాక్యము మనుషుల నుంచే కనబడుతుంది తప్ప వాక్యం వేరుగా మనిషి వేరుగా కనబడటం లేదు అక్కడ. సబ్మిషన్ ప్రాబ్లం తప్ప దేవుడి ప్రాబ్లం కాదు ఇక్కడ. ఎన్నికలో ఉన్నవారు వాక్యానికి సమర్పించుకుంటున్నారు, వాక్యంలాగా మారుతున్నారు. ఆ గడియ ప్రత్యక్షతను వారి జీవితం నుండి వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు. గ్లోరీ. అందుకని ఈ యొక్క రాయి బొర్లించేటప్పుడు అక్కడ కొద్దిగా తీశాడు. అక్కడ వధువు సమాధిలో ఉంటే కొద్దిగా ఇలా రాయిని లూథర్ ఇలా తిప్పాడు. తిప్పగానే మనం కొద్దిగా పైకి లేచాం. గ్లోరీ. వాక్యం కొద్దిగా వెలుగులోకి వచ్చింది. నేను అనేది చెప్పాను, గదిలో ఏముంది? చీకటి ఉంది, గది మొత్తం చీకటి ఉంది. కానీ లూథర్ లేచాడు, క్యాండిల్ పట్టుకున్నాడు. చీకటిని వెళ్ళగొట్టాడా? వెళ్ళగొట్టలా. కానీ తనకున్న వెలుగులోనే కొన్ని పదార్థాలు చూశాడు. గ్లోరీ టు గాడ్. తనకున్న పరిధిలోనే కొన్ని పదార్థాలు చూస్తున్నాడు. ఓ, ఇక్కడ వాడు ఉన్నాడు అంటున్నాడు. ఈ రోమన్ క్యాథలిక్ తప్పు, వీడి కార్యాలు తప్పు, మనిషి పాపాలు క్షమించడం ఏంటి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆ లైట్ పట్టుకొనే. హల్లెలూయా. అంటే వాక్యము పూర్తిగా పునరుద్ధానము చెందల, పూర్తిగా రాయి దొర్లింపబడల. గ్లోరీ. కుడికి తిప్పారు కానీ పూర్తిగా తిప్పలేకపోయారు వాళ్ళు. కొద్దిగా మాత్రమే తిప్పారు పిల్లారు ఎట్టు వాళ్ళు. ఆమేన్. వినాలి. కొద్దిగా మాత్రమే వాళ్ళు రాయిని ఇలా బొర్లించారు. వెస్లీ వచ్చాడు, కొద్దిగా తిప్పాడు. ప్రవక్త అంటాడు, మీరు చదువుకోండి, మరి లూథర్ మరణించాక వెస్లీ పైకి లేచాడు. ఒకరు మరణము ఒకరి జీవం అన్నాడు. ఒక విత్తనము చనిపోతుంది, మరో విత్తనానికి జీవం వస్తుంది. వెస్లీ మరణిస్తున్నాడు, వెంటనే జీవం బయటకు వస్తుంది.
సంఘం ప్రవక్త సంఘంతో మాట్లాడుతున్నట్ల వధువు ఎలా వస్తుందంటే ఇలా చచ్చుట బట్టి జీవం బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్య ప్రసంగించి ఒక వ్యక్తి ఇలా వెళ్ళిపోయాడో మరలా ఇంకో ఉద్యమం పైకి లేస్తుంది. అంటే వీళ్ళు కొద్ది కొద్దిగా తిప్పిన తర్వాత పెంతెకోస్తులు తిప్పారు, కానీ ఇంకా మొహం కనపల్లా, ఇంకా వాక్యం కనపల్లా. నీతీకరణ, శుద్ధీకరణ, వరముల దాకే వచ్చారు. ఆమేన్. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత పూర్తిగా దేవుని పిక్చర్ని ఇలా తిప్పడం ప్రారంభించాడు. అంటే ఈయన ముఖం ఎప్పుడైతే స్పష్టంగా తిప్పగలిగాడో, ఎప్పుడైతే రాత్రి పూర్తిగా బొర్లించాడో, అప్పుడు మనకు దేవుని ముఖము, దేవుని వాక్యము మనకు స్పష్టంగా బయలుపరచబడింది. ఇప్పుడు హల్లెలూయా. అర్థమైందా? మొదటిగా పస్కా పశువుగా సంఘం వధించబడింది. హతసాక్షులుగా అయ్యారు వాళ్ళు, హతసాక్షులుగా చంపబడ్డారు వాళ్ళు. ఆమేన్. చంపబడిన తర్వాత ప్రొఫెట్ అంటారు రెండో పండుగ ఏంటి? పులియన్ రొట్టెల పండగ. పులియన్ రొట్టెల పండగ అంటే అన్అడల్టరేటెడ్ వర్డ్, కల్తీ లేని వాక్యం. ఆమేన్. పులియని రొట్టె అంటే ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. వాక్యం ఎలాగున్నదో అలాగే పట్టుకొని నడిచారంట వాళ్ళు. క్రీస్తు అన్అడల్టరేటెడ్ వర్డ్ కలిగి ఉన్నాడు. ఆమేన్. అంటే వాక్యం ఎలాగున్నదో అలాగే దేవుడు జీవించాడు, అలాగే తండ్రి చెప్పింది బోధించాడు, తండ్రి ప్రకారమే జీవించాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. అందుకే అది పులియకూడదు. పులియని రొట్టెల పండగ. ఏదన్నా యాడ్ చేస్తే పులిసిపోతుంది. ఎప్పుడైతే మన ఇంటలెక్చువల్ మైండ్ వాక్యానికి యాడ్ అవుతుందో అది పులిసిపోతుంది. హల్లెలూయా. కానీ 7 సంఘ కాలాలుగా వధువు పులియని రొట్టెల పండగలో భాగమయ్యి, ఎక్కడా రోమన్ సిద్ధాంతాలు తీసుకోకుండా, ఇంటలెక్చువల్ మైండ్ పట్టుకోకుండా, హల్లెలూయా, ఆ వర్తమానికుడి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని పులియన్ రొట్టెల పండగలో 7 సంఘ కాలాలుగా వధువు భాగమయ్యి ఆ రెండో పండగను చేసుకుంటూ వచ్చిందంట. గ్లోరీ టు గాడ్. వచ్చిన తర్వాత జాన్ వెస్లీ వరకు వాళ్ళు చక్కగా రివైవల్గా వచ్చారు. ఆమేన్. చెప్పారు కదా 7 రోజుల పాటు ఆ పండగ ఉండాలి. ఎన్ని రోజులు ఉంది ఆ పండగ? గట్టిగా చెప్పాలి. పులియన్ రొట్టెల పండగ ఉంది 7 రోజులు. వధువులో క్రీస్తులో జరిగిందే మరలా రిపీట్ అవుతున్నది. ఎందుకు 7 రోజులు పెట్టాడు ఆ పండగను? 7 చర్చేజెస్, 7 సంఘ కాలాలుగా వాక్యము పులియకుండా వర్తమానికుడిలో నిజమైన వాక్యం తీసుకొని రాబడుతూ వధువు చెక్కుకుంటూ వస్తుంది ప్రియులారా. దాన్ని ముగిసిన తర్వాత మరి ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ 7 లీవెన్ అన్లీవెన్ ఏమంటారు వాటిని, పులియన్ రొట్టెల పండగ జరుగుతుందో సంఘము ఫస్ట్ ఫ్రూట్స్గా పైకి లేస్తుంది. అదే నేను చెప్పాను ఇప్పుడు దాకా. ఆమేన్. వాక్యము కొద్దిగా తీసుకొని రాబడుట. హల్లెలూయా. కొద్దిగా వాక్యాన్ని పట్టుకొని వచ్చుట. ఆ కాలములో ఉన్న వధువు ఒక్కొక్క కాలములో ఆ పులియన్ రొట్టెల పండుగలో ఆమె పరిశుద్ధపరుచుకుంటూ అన్అడల్టరేట్గా ఉంటూ వాక్యాన్ని కాపాడుకుంటూ ఆ కాలపు పరిపక్వ పంటగా వాళ్ళు పైకి లేస్తూ ఉన్నారు. ఏమైనా పౌలు కింద, ఐరనీస్ కింద, మార్టిన్ కింద, కొలంబర్ కింద, లోదర్ కింద, వెస్లీ కింద వాళ్ళు ఎటువంటి ఇంటలెక్చువల్ వర్డ్ తీసుకోకుండా వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తూ ఆ కాలంలో వాళ్ళు ఫస్ట్ ఫ్రూట్స్గా పైకి లేశారు పిల్లరా. వాళ్ళు పునరుద్ధానం చెందారు. వాళ్ళు ఏమైనా వారి సిద్ధాంతం నుంచి వాళ్ళు బయటపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. దాని తర్వాత మనం చూసాం పెంతెకోస్తు పండుగ వచ్చింది. సేమ్ రిస్టోరేషన్. అప్పుడు ఎలాగైతే జరిగినదో, మేడగదిలో ఎలాగైతే క్రీస్తు దిగి వచ్చినప్పుడు వరములు పునరుద్ధరణ జరిగిందో, నమ్ముతారా నా మాట? ఎలాగైతే వరములు పునరుద్ధరణ మేడగది మీద జరిగిందో, మరొకసారి పెంతెకోస్తు మరి ఉజ్జీవం అప్పుడు ప్రొఫెట్ ఇంకా రంగం మీదకి వచ్చి వాక్యం ప్రసంగించడానికి మునిపే 1906 నుంచి 46 దాకా పెంతెకోస్తు ఉద్యమం బాగా సాగింది. రిస్టోరేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్, వరముల పునరుద్ధరణ. హల్లెలూయా. ఆ వరముల పునరుద్ధరణ ముగిసిన తర్వాత 5వ పండగ అయిన బూరల పండగలోకి ప్రవక్త ఎంటర్ అయ్యాడు. ఆమేన్. నేను చెప్పాను ఈ 4 పండగలు ముగిశాక 7వ వ్యక్తి రావాల్సిందే. 7వ సంఘకాలంలో నుండి ఈ 3 పండగలు జరగాల. ఈ 7వ వర్తమానికుడు రావడానికి మునిపే, అంటే ఈ బిగాన్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్,
దేవుని వాక్యము ప్రసంగించడానికి మునిపే ఈ 4 పండుగలు అయిపోయి ఉండాలా. ఈ 4 పండుగలు ముగిసిన తర్వాత ప్రవక్త వచ్చాడు. వచ్చి ఆయన ఒక పక్క యూదులు సమకూర్చబడుతున్నారు, ఒక పక్క అన్యులు సమకూర్చబడుతున్నారు. బూరల పండగ నేను చెప్పాను, నయోమి వస్తున్నది, రూతు వస్తుంది. 48లో మరి వాళ్ళు సమకూర్చబడ్డారు, 47లో మనం కూడా సమకూర్చబడతా ఉన్నాం. ఎట్ ఎ టైం ఒకేసారి ప్రవక్త గుహలో ఉండటము, ప్రార్థిస్తూ ఉండటము, ఒక పక్క దేవుడు అంజూరపు చెట్టును చిగురింపు చేయటము. బూరల పండగ, గ్లోరీ టు గాడ్. ఈ బూరల పండగ ప్రవక్త వచ్చాకే జరగాల, 7వ సంఘ కాలంలోనే జరగాల. ప్రవక్త రాకముందు 4 పండుగలు అయిపోయినాయి. కొద్ది క్లారిటీ వస్తుందా? రిజరక్షన్ ఎలా, అది కేవలం క్రీస్తుకు మాత్రమే కాదు, అది వధువుకి కూడా. ఈ పండగలు మనలో కూడా భాగమే ప్రియులారా. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసాము 63లో ప్రభువు దిగి వచ్చాడు, ద డే ఆఫ్ అటోన్మెంట్ ఫీస్ట్. ఇదే ప్రాయచిత్తార్థపు పండగ. కొంతమంది దీంట్లో భాగమై ఉన్నారు. నెక్స్ట్ నేను చూపించాను 7వ పండగ అయిన పర్ణశాల పండగ. ప్రవక్త అంటున్నాడు రేపన్నాక మిలీనియంలో 7వ దినమందు పర్ణశాల పండగ జరగబోతుంది. దానికి ముందు 7వ సంఘ కాలములో అన్నాడు ఆయన. చాలా ఇంపార్టెంట్ కోట్ అది. వీఆర్ వర్షిప్పింగ్ అండర్ ద ఫీస్ట్ ఆఫ్ టబర్నికల్స్, ద 7th చర్చ్ ఏజ్. 7వ సంఘ కాలములో మనమందరము కూడా, ఎందుకంటే ఇది కొద్ది కాంట్రవర్షియల్గా ఉంటుంది, కానీ ప్రవక్త విజన్ మనకు ఉంది. నేను గమనించాను, ప్రభువా నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్ రైట్ అయితే ఎక్కడో కలిసి ఉండాలి అది. మై రెవల్యూషన్ మస్ట్ మ్యాచ్ విత్ ద 7th ఏంజల్. ఎక్కడో 10:7తో మ్యాచ్ అవ్వాలి. ఈ 10:1 రెవల్యూషన్ ఎక్కడో 10:7తో మ్యాచ్ అవ్వాలా. ఈ 10:8 రెవల్యూషన్ ఎక్కడో 10:7తో మ్యాచ్ అవ్వాలా. నమ్ముతారా? ప్రకటన 10:8 ప్రత్యక్షత, ప్రకటన 10:7తో ఎక్కడో మ్యాచ్ అవ్వాలా. అందుకే ప్రవక్త అన్నాడు, ఆత్మయు ప్రవక్తయు ఏదైతే ప్రసంగిస్తున్నారో అదే పెండ్లి కుమార్తె కూడా ప్రసంగిస్తుంది. ద స్పిరిట్ అండ్ ద ప్రొఫెట్, వాట్ ఎవర్ ఇట్ సేయింగ్, దట్ సేమ్ థింగ్ ద బ్రైట్ సేయింగ్ నౌ. ఎక్కడో జరిగి ఉండాలా. నేను దాన్ని గమనించినప్పుడు ప్రవక్త అంటున్నాడు, నౌ ఇప్పుడు వీఆర్ వర్షిప్పింగ్ అండర్ ద ఫీస్ట్ ఆఫ్ టబర్నికల్స్, ద 7th చర్చ్ ఏజ్. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు అర్థమైందా? 7వ పండగ ఇప్పుడు వధువు భాగమైంది, పర్ణశాల పండగ. అందుకే మనము ఇప్పుడు వర్తమానము మనం ప్రకటిస్తున్నప్పుడు అది లోదర్కి అర్థం కాదు. ఎందుకంటే ఆ వెలుగు కొద్దిగా పడింది లోదర్ మీద, వెస్లీ మీద, పెంతెకొస్తేల మీద. హల్లెలూయా. కానీ మనకి త్రిప్పబడిన ఈ పూర్తి పిక్చరు, ఈ ప్రత్యక్షతలు, అది మరి చరిత్రలో ఉన్న వారికి అర్థం కాదు ప్రియులారా. గ్లోరీ టు గాడ్. ఎంతమందికి ఈ పర్ణశాల పండగ అనుభవంగా ఉన్నది? నాట్ ఓన్లీ టీచింగ్, నాట్ ఓన్లీ ప్రీచింగ్, నాట్ ఓన్లీ లిసనింగ్, నాట్ ఓన్లీ రిసీవింగ్. పర్ణశాల పండగ అనేది అనుభవము. ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్. గ్లోరీ. బూరల పండగ అనుభవం ఉందా మీకు? ఉంది. ఈ పండగ ఉందా? ప్రాయచిత్త పండగ అనుభవం ఉందా? ఎలాగైతే ఇది కూడా ఉందో మీకు పర్ణశాల పండగ అనుభవం కూడా ఉండాలా. అందుకే ప్రవక్త అంటాడు 14 రోజులు ఎందుకని గొర్రెపిల్ల ఉంచారంటే 7 రోజుల పాటేమో యూదుల కొరకంట, 7 రోజుల పాటేమో అన్నుల కొరకంట. 3.5 years ఫస్ట్ కమింగ్, 3.5 years సెకండ్ కమింగ్ ఫర్ జ్యూస్, యూదుల కొరకు. మధ్యలో ఉన్న 7 సంఘకాలాలు ఏవైతే ఉన్నావో మన కొరకు. అంటే ఎన్నాళ్ళ పాటు ఈ గొర్రెపిల్ల ఎదురు చూసింది? 14 రోజులు. చదువుకోండి వర్తమాన ప్రవక్త. వై, ఎందుకొరకు 14 రోజులు అక్కడ గొర్రెపిల్ల వెయిట్ చేయాలంటే? మచ్చ, డాగు, కలంకం లేని గొర్రెపిల్ల ఎందుకొరకు అలా ఎదురు చూడాలంటే 14 రోజులంటే 7 రోజులేమో యూదులకు, 7 రోజులేమో అన్యులకు. చాలా ఉన్నాయి. 14 అనే ఈ యొక్క నెంబర్ మీద ప్రియులారా చాలా విషయాలు మరుగుపరిచాడు ఆయన. 14 తరాలు మీరు చూసుకోండి. అబ్రాహాం నుంచి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుంచి బబులోను చెరలోకి తీసుకొని పోబడుతున్న వరకు 14 తరాలు, బబులోను చెరలో నుంచి బయటికి తీసుకొని రాబడి క్రీస్తు వరకు 14 తరాలు. చదవండి, ఇంటికి వెళ్ళక ధ్యానించండి. ఎక్కడెక్కడ అన్యులు వస్తారో మీరు చూడండి. ఈ 14 తరాల్లో ఎక్కడెక్కడ అన్యులు చేర్చబడతారో మీరు గమనించండి. అబ్రహాము అన్యుడు,
మీరు చూడండి, ఇంటికి వెళ్ళాక మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా ప్యాటర్న్ ప్రకారంగా వస్తూ ఉంటారు. గ్లోరీ టు గాడ్. చాలా మర్మంగా బైబిల్ రాశాడు ఆయన. ఎవ్రీథింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ద రియాలిటీ. ఆమేన్. ఇప్పుడు కనబడుతున్న ప్రతిదానికి కూడా అది మరి ఛాయగా ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా. ఆమేన్. మీరు మరి మన కొద్ది ముందుకు వెళ్దాం మనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైంది ఇక్కడ వరకు? ఎలాగైతే క్రీస్తు మరణించి సమాధి చేయబడి మరి ఆయన ప్రథమ ఫలంగా పైకి లేచి పెంతెకోస్తు దినమందు వచ్చి బూర్ల పండుగ జరిగిస్తూ ఎలాగైతే ఉన్నాడో, వధువు కూడా సేమ్ అలాగే 7 సంఘకాలాలుగా ఆమె తీసుకొని రాబడతా ఉన్నది. ఆ పండగలు ఎప్పుడైనా గమనించండి, దేవుడు ఒకటి చూపించాడంటే అది మనుషుల్లోకి తీసుకొని రాకుండా ఉంచడం. ఎవ్రీథింగ్ దేవుడు ఏ సింబల్ చూపించినా, ఆయన ఏది కనపరిచినా, 7 రంగులు కనపరిచినా అది మనుషులోకే. 7 పండగలు పెట్టినా అది మనుషులోకే. పిరమిడ్ చూపించినా అది మనుషులోకే. ఆమేన్. నీకు ఓడ చూపించిన, నావ చూపించిన, ఓడ చూపించిన, మందసం చూపించిన అది మనుషులోకే. మరి గుడారం చూపించిన అది ఏమంటారు, మనుషులోకే. దేవాలయం చూపించిన మనుషులోకే. హల్లెలూయా. ఎవ్రీథింగ్. దేవుడు ఏది చేసినా, ఏది కట్టినా, ఏది చూపించినా అది ఖచ్చితంగా తన భార్యకి మాదిరిగా మాత్రమే చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ప్రియులారా. కొద్ది మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు అంశంలోకి వద్దాం. ఓకేనా? గ్లోరీ టు గాడ్. అర్థమైందా? వన్స్ అగైన్ మనలో 7 పండుగలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనమున్న పండగ పర్ణశాలల పండగ. ఆమేన్. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ప్రకటన గ్రంథం వద్దాం మనము. జస్ట్ నేను అలా నేను ఫౌండేషన్ వేసి నేను వెళ్ళిపోతాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉండువాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఓకే, యుద్ధము జరిగించుచున్నాడు. ఆమేన్. 19వ అధ్యాయములో మనం చూస్తున్నాము, యోహాను సంఘము మరలా తిరిగి రావటాన్ని చూస్తున్నాడు. ఆమేన్. ఎత్తబడిన సంఘము మరలా తిరిగి రావటాన్ని చూస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు యోహాను ఆకాశము తెరవబడుటయు ఏకైక సింహాసనము వేయబడి ఉండుటను, ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడిగా ఉండుటను యోహాను గమనిస్తూ ఉంటాడు. 4:1 ఎత్తబడినప్పుడు, కొద్ది జాగ్రత్తగా వినాలి. ప్రభు దినమందు యోహాను ఎత్తబడినప్పుడు ఏకైక సింహాసనం చూస్తాడు. ఆమేన్. ఒక్కడనే చూస్తాడు, ఆసీనుడే ఉండివాని చూస్తాడు. చూసిన తర్వాత వెనక్కి తిరిగి చూడగా 7 సంఘకాలాలు అతను కనబడతా ఉంటాయి. గమనిస్తున్నారా? ఇప్పుడు మనం ఎలాగైతే డైరెక్ట్గా దీన్ని చూసి డైరెక్ట్గా మనము ఈయన చూసాం, డైరెక్ట్గా మనం ప్రభు దినాన్ని చూసాం. ప్రభు దినాన్ని చూసిన తర్వాత ఏకైక పురుషుని చూశాక, ఏకైక పెళ్లి కుమారుని చూశాక మనం కొద్దిగా వెనక్కి ఇలా తిరిగాము. తిరగగానే ఇప్పుడు నేను చెప్పిన సంగతులన్నీ మనకు బయలుపరచబడ్డాయి. అసలు ఎలా మనకు ముందున్న వాళ్ళు వచ్చారు, అసలు ఎలా వాడి జాడ ప్రయాణం చేసింది, అసలు 7 సంఘకాలాల్లో ఏమున్నది, ఏ సంఘకాలానికి ఏ వర్తమానికుడు. ఆమేన్. ఇవన్నీ చరిత్ర మొత్తం కూడా మనము వెనక్కి తిరిగి చూడగా మనకు కనపడ్డాయి. అందుకే మనము వీటి గుండా వచ్చిన ముఖాన్ని చూడలా. గ్లోరీ. ఒక వ్యక్తికి పరిపూర్ణంగా ముద్రలు తెరవబడాలంటే అది ఇంటలెక్చువల్ మైండ్గా కాకుండా వ్యక్తిగత ప్రత్యక్షతగా ఆ ముద్రలు ఉండాలంటే మొదటగా ప్రభు దినమందు ఈ రాకడ బయలుపాటు అర్థం అవ్వాలా, ఈ ప్రభు యొక్క ప్రత్యక్షత అర్థం అవ్వాలా. అప్పుడు వెనక్కి తిరిగి చూడగా ఆమేన్
చరిత్రలో ఏమి జరిగిందన్న స్పష్టమైన బయలుపాటు మనకు అర్థమైంది. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రకటన 4:1 సింహాసనం ఉన్నది. సింహాసనం మీద దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు. ఒక సింహాసనం మాత్రమే వేయబడి ఉన్నది. ఆమేన్. మనము 5 గమనించినప్పుడు 5వ అధ్యాయం చూసినప్పుడు 5లో సింహాసనం ఉంది, ఆసీనుడు ఉన్నాడు. కాకపోతే ఈ 5లో మాత్రము ఒక గ్రంథం మాత్రం పట్టుకొని ఉంటాడు ఆయన. 4లో చూడాల గ్రంథాన్ని. 4లో ఆసీనుని చూశాడు. గ్లోరీ. సింహాసనం చూశాడు, ఆసీనుని చూశాడు. 5లో మాత్రము ఆయన చేతుల్లో విప్పబడని గ్రంథాన్ని మాత్రం చూస్తున్నాడు. ఆమేన్. విప్పబడిన గ్రంథము ఆసీనుడైన వాని చేతిలో ఉన్నటను యోహాను గమనిస్తూ ఉంటాడు. గ్లోరీ. ఇదే విప్పబడిన గ్రంథము ప్రకటన 10:1 అదే దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తెరవబడిన గ్రంథంగా మారింది అది. గ్లోరీ. అర్థమైంది నా మాట? సింహాసనం మారట్లా, పరలోకం తెరవబడే విధానం మారట్లా. కానీ ఒక అధ్యాయం నుండి ఒక అధ్యాయంలోనికి అతను చూసే కొలది, స్పష్టంగా వాటిని గమనించే కొలది, ఇప్పుడు దాకా ఒక వ్యక్తిని చూశాడు, సింహాసనం చూశాడు, 24 పెద్దలను చూశాడు, తర్వాత జీవులను చూస్తాడు, రమ్ము అనే శబ్దాలు వినపడతాయి. ఆమేన్. కొద్ది గమనిస్తాడు అక్కడ అసలు ఏం జరుగుతుందా, వీళ్ళు రమ్మని ఎందుకు పిలుస్తున్నారు అని చూస్తే ఇంత గ్రంథం ఆయన చేతిలో ఉంది. అర్థమైంది? అంటే మిస్టరీ, మర్మము, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేది ఎలా బయలుపరచబడుతున్నదంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభు దినమంది ప్రత్యక్షమయ్యి క్షుణ్ణంగా నీ యొక్క ఆలోచనలు, నీ దైవికమైన బయలుపాటు, ఆమేన్, నీ సమర్పణ, నీ వేగము పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఒకటమ్మటి ఒకటి, ఆమేన్, విప్పబడింది, విప్పబడనిది, విప్పబడింది. ఇప్పుడు ఆ తర్వాత కొద్ది ముందుకు వచ్చాక ఇవన్నీ అయిపోయాక మరలా ఆమె వెళ్ళటము, ఆమె రావటం చూస్తున్నాడు. ఇప్పుడు ప్రకటన 19లో క్రీస్తు దిగి వస్తున్నాడు. ఎవరితో వస్తున్నాడు? ఆయనతో పాటు అనేక మంది, ఆమేన్, ప్రజలు వెనకాల తెల్లని గుర్రం వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. తెల్లని గుర్రం మీద స్వారీ చేయుచున్న దేవుడి వెనకాల అనేక మంది తెల్లని గుర్రాల మీద స్వారీ చేస్తూ దిగొస్తున్నారు. మనం దీన్ని గమనించినప్పుడు ఇది రేపన్నాక వధువుతో పాటు ఆయన దిగి వస్తున్న రాకడ. వధువుతో పాటు ప్రభు రేపన్నాక దిగి వస్తున్న, చెప్పాలి గట్టిగా, రాకడ. ఇప్పుడేమో ఆయన ఆత్మీయంగా వచ్చాడు, థియోఫినిగా వచ్చాడు. ఆమేన్. మనం ర్యాప్చర్లో మనం ఎత్తబడతాము. రెండవ రాకడగా ఆయన ఒలీవల కొండ మీదకి రేపన్నాక దిగి వస్తాడు యూదుల కొరకు. ఎలాగూ ఎత్తపడ్డాడో అలాగ వస్తాడు. ఆయన ఎలాగ ఎత్తపడ్డాడు? మట్టి దేహంతో ఎత్తపడ్డాడు, మహిమా దేహంతో ఎత్తపడ్డాడు, శరీరంతో ఎత్తపడ్డాడు. రేపన్నాక ఆయన ఒలీవల కొండ మీదకి కూడా అలాగనే వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒలీవల కొండ 2 పాయలుగా అవుతుంది. ఆయన ఏ కొండ మీద నుంచి ఎత్తబడ్డాడో అదే కొండ మీదకి దిగి వస్తాడు. ఒలీవల కొండ మీద నుంచి ఎత్తబడ్డాడు, ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు ఆయన. ఆమేన్. కానీ అన్యులు రాకడ మాత్రము చాలా మిస్టరీ. ఎలాగ ఎత్తబడ్డాడో అలాగ రావటం అంటే అది మనకు సంబంధించింది కాదు, అది యూదులకు సంబంధించింది. ఆయన అన్యులు రాకడ ఎవరికి చెప్పడు, తన భార్య గురించి ఎవరికి చెప్పడు ఆయన. ఇట్స్ అ మిస్టరీ. గ్లోరీ టు గాడ్. ఆయన ఏమి భూమి మీదకి వచ్చి ఎలాగంటే అలాగే మరలా వచ్చి ఆయన ఒలీవల కొండ మీద పాదం మోపడు, సన్సెట్ పర్వతం మీద పాదం మోపడు. ఆమేన్. ఆయన రాడు, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. కాకపోతే ఆయన థియోఫినీ రాకల్లో వచ్చి వధువును సిద్ధపరుస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ద కమింగ్. దేవుని యొక్క రాకడ అనేది అకస్మాత్తుగా జరిగేది కాదు, కానీ ఆకస్మికంగా జరిగేది కాదు, కానీ అది క్రమేణా జరిగే రాకడ. ఇట్స్ అ ప్రాసెస్. ఎవ్రీథింగ్ మిస్టరీ ఈజ్ అ ప్రాసెస్. ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. ఇప్పుడు యోహాను ఒక్కసారిగా సింహాసనం చూసేసి, ఒక్కసారిగా గ్రంథాన్ని చూసేసి, ఒక్కసారిగా ఆసీనుని చూసేసి మొత్తం టపటప రాయిట్లా. దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే
విధానం ప్రకారంగా చూపిస్తున్నాడు. ఒక ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, క్రమేణా వాటిని చూపిస్తున్నాడు, క్రమేణా దాన్ని రాస్తున్నాడు. ఇది అర్థమైతేనే ఎత్తబలుట అనేది కూడా ప్రాసెస్ అని మనకు అర్థమైంది. ఇంకో విషయం చెప్తాను, ప్రవక్త దీన్ని చెప్పి ముందుకెళ్తానులే. ప్రవక్త అన్నాడు ర్యాప్చర్ ఈజ్ అ ప్రాసెస్ అన్నాడు. ఎత్తబలుట అనేది ఒక క్రమము అన్నాడు. ఎత్తబాటు అనేది క్రమమైనప్పుడు ప్రవక్త అంటాడు సెకండ్ కమింగ్ ఈజ్ అ ర్యాప్చర్ అన్నాడు. కొద్దిగా పట్టుకోండి. ర్యాప్చర్ ఈజ్ అ ప్రాసెస్ అన్నాడు. మరి ర్యాప్చర్ అంటే రెండో రాకడ కాదా? ర్యాప్చర్ ఈజ్ అ ప్రాసెస్, సెకండ్ కమింగ్ ఈజ్ ఆల్సో ప్రాసెస్. ఎందుకంటే ర్యాప్చర్ ప్రాసెస్ అంటే ఎలా ప్రాసెస్? ఆర్భాటము ఒకటి ఉంది దాంట్లో, అవునా కాదా? ఆర్భాటం ఒకటి ఉంది దాంట్లో, పునరుద్ధాన స్వరం అని ఒకటి ఉంది దాంట్లో, మూడవది ఎత్తబాటు అనేది ఉన్నది. ఎత్తబాటు అనేది ప్రవక్త ఎలా చెప్పాడంటే ఆయన మనల్ని ఎత్తబాటులోకి తీసుకెళ్ళేటప్పుడు దానికి ముందే మనమందరూ కూడా సమకూర్చబడతాము, పునరుద్ధానము చెంది వీళ్ళు వస్తారు, మనము కూడా వారితో పాటు భాగమవుతాము. 40 రోజుల పాటు మనము ఆ ఒత్తిడిలో ఉంటాము. 3వ ఈడ్పు అక్కడ జరగబోతుంది. ఇవి చెప్పుకుంటూ వస్తాడు ఆయన. గమనించండి, ప్రాసెస్ అంటే ర్యాప్చర్ ఈజ్ అ ప్రాసెస్ అంటే షౌటు దాంట్లో భాగమే, వాయిస్ ఆఫ్ ఆర్కేంజల్ దాంట్లో భాగమే, ట్రంపెట్ ఆఫ్ గాడ్ కూడా దాంట్లో భాగమే. అందుకే ప్రవక్త ఎత్తబాటు అనే వర్తమాన ప్రవక్త అంటాడు సెకండ్ కమింగ్ ఈజ్ అ ర్యాప్చర్ అన్నాడు. మరి ఎత్తబాటు ప్రాసెస్ అయినప్పుడు మరి రెండో రాకడ కూడా ప్రాసెసే కదా. గమనించాలి, రెండవ రాకడలో 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలు క్రమేణా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు షౌట్ మీలో జరిగిందంటే ఆల్రెడీ మీలో ఎత్తబాటు ప్రాసెస్ మీలో జరుగుతుంది. అదే ఏలియా జీవితం. ఓకేనా? యోర్దాను దాటి వెళ్ళడానికి మునుపు గిలగాలు దాడుతున్నాడు, చూపించాను కదా లాస్ట్ టైం మనం చూసాం కదా. అవన్నీ దాడుతున్నాడు అంటేనే అది ర్యాప్చర్ ప్రాసెస్. ద ప్రాసెస్ ఆఫ్ ర్యాప్చర్ అంటే ఏదో కాదు, ఏలియా జీవితమే. అదే రెండో రాకడ ప్రాసెస్ మనకి ఇప్పుడు ఉంది. ఇప్పుడు అర్థం చేసుకోండి నా మాట, ఓకేనా? రెండో రాకడ అనేది ప్రాసెస్. అది మనం లేఖనాల ద్వారా చెప్పేదానికన్నా మనలో నెరవేరుతుంది మనం చెబితే చాలా బాగుంటుంది. నాలో ప్రస్తుతానికి ఆర్భాటం జరిగింది, దేవుడు నాకు ఒక భరోసా ఇచ్చాడు. రేపో మాపో ఈ మెకానిక్స్ డైనామిక్ ఇవ్వబోతున్నాడు. అదే నా పునరుద్ధరణ స్వరము. ఈ వాక్యానికి రేపో మాపో ఒక డైనామిక్ యాడ్ అవబోతున్నది. ఆ డైనామిక్ నా మాటకు యాడ్ అయినప్పుడు దట్ ఈస్ అ రెజరక్షన్ పవర్. అది రాకడలో ఉన్న రెండో దశ, అది సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ర్యాప్చర్, సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సెకండ్ కమింగ్. అది నాలో వస్తున్నప్పుడు నేను అప్పుడే బయలుపరచబడతా ఉంటా. ఇంకా యేసు ఎలాగైతే మహిమపరచబడ్డాడో రేపన్నాక మనము కూడా మహిమపరచబడతా ఉంటాం. అందే నా తర్వాత మనము ఎత్తబాటులోకి వెళ్ళిపోతాం ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ తెల్లని గుర్రం మీద స్వారీ చేయుచున్నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మనకు తెలుసు 19వ అధ్యాయంలో ఆయన మరి దిగి వస్తున్నాడు, మనం ఆయనతో పాటు దిగి వస్తూ ఉన్నాం. 3వ రాకడది. 3వ రాకడలో ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు మనమందరం కూడా తెల్లని గుర్రాల మీద దిగి వస్తూ ఉన్నాం. ఆమేన్. అది 3వ రాకడ. అయితే గమనించండి, ఒకసారి నాతో కలిసి మరి నేను చెబుతున్నాను, ఏది కూడా మరి ఒకటి జరగడానికి మునుపు ఫిజికల్గా ఆ తెల్లని గుర్రం మీద స్వారీ చేయుచున్నవాడు నిజంగా 3వ రాకడలో దిగివచ్చి ఆ పరిచర్య జరిగించాలంటే దానికి ముందే ఆయన ఆత్మీయంగా ఒక పరిచర్య చేయవలసి ఉంది. ఓకేనా? ప్రతిదీ స్పిరిచువల్ ఉంది అండ్ ఫిజికల్ ఉంది, ఆత్మీయత ఉన్నది, అలాగే భౌతికత ఉన్నది. చూద్దాం, ప్రవక్త చెప్పి నేను ముందుకెళ్తాను. గ్లోరీ. ఆమేన్. ఆలస్యం అవుతుంది, పర్లేదు, మనం కొద్దిగా చూసుకొని ముందుకెళ్దాం. ఎందుకంటే తర్వాత నేను చెప్పాలంటే కొద్దిగా దీని యొక్క పునాది పడవలసి ఉంది కనుక కొద్దిగా మనము దీన్ని చూసుకుందాం ప్రియులారా. హల్లెలూయా. ఓకేనా? ఓకే, చూద్దాము. 65/11/28 65వ సంవత్సరము 11వ నెల 28వ తారీఖు మార్నింగ్ టైం. మరి దేవుడు చెప్పిన ప్రవక్త ప్రసంగించింది ఏంటంటే ఇది
దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలము. 65 ఇది. దేవుడు ఏర్పాటు చేసిన ఏకైక ఆరాధన స్థలము ఉంటే ఇవ్వండి, లేదంటే ఇంగ్లీష్ చదువుతాను. పేరా 6 స్టార్టింగ్లోనే ఉంది, అది పేరా 6 పేరా. ఆరో పేరా చదువుతాను, వినండి. ఇప్పుడు ఇక్కడ నేను చాలా వృద్ధున్నైపోతున్నాను. 65 కాబట్టి ప్రవక్త వయసు 56 సంవత్సరాలు. అందుకని నేను వృద్ధున్నైపోతున్నాను అంటున్నాడు. నేను వృద్ధున్నైపోతున్నాను మరియు నేను ఇట్లా అనుకున్నాను, నేను మరొక ఉద్యమం ఉంటుందా, మరొక సమయాన్ని నేను చూస్తానా అని ప్రవక్త తనకు తానుగా ప్రశ్న వేసుకుంటున్నాడు. మరియు కేవలం గుర్తుంచుకోండి, పశ్చిమము నుండి తెల్లని గుర్రంపై స్వారీ చేయు ఒక ఆయన వస్తాడు. ఆమేన్. మళ్ళీ చెబుతున్నా, వినండి. నేను మరొకసారి నేను దాన్ని చదువుతున్నాను, చాలా స్పష్టంగా మీరు దీన్ని వినండి. పశ్చిమము నుండి, గుర్తుంచుకోండి, పశ్చిమము నుండి తెల్లని గుర్రముపై స్వారీ చేయు ఒక ఆయన వస్తాడు. మనము ఈ దారిన మరలా స్వారీ చేస్తాము. ఆమేన్. అది నిజము, మనము సిద్ధపడిన వెంటనే అయి ఉన్నది. గ్లోరీ. అది ఒక వాగ్దానం అయి ఉన్నది. ప్రొఫెట్ అంటున్నాడు, ద వైట్ హార్స్ రైడర్ కమ్స్ ఫ్రమ్ ద వెస్ట్. పశ్చిమము నుండి ఒక తెల్లని గుర్రముపై స్వారీ చేయు వ్యక్తి వస్తున్నాడు. గ్లోరీ. వైట్ హార్స్ రైడర్ ఎప్పుడు రావాలి? నిజానికి ఆయన మాట్లాడుతుంది వైట్ హార్స్ రైడర్ అంటే సాతాను గురించి కాదు, ఆయన మాట్లాడుతున్న రివైవల్ గురించి. ఆమేన్. ఒక నిజమైన ఉజ్జీవాన్ని తీసుకునే ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన తెల్లని గుర్రంపై స్వారీ చేయుచున్న వ్యక్తి. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఉజ్జీవం మారిపోవును. ఆయన అంటున్నాడు, మరలా ఈ యొక్క జాడలో మరొకసారి స్వారీ చేద్దాము. ఆ వర్తమానం అంటాడు ఆయన, వి విల్ రైడ్ దిస్ ట్రైల్ అగైన్ అంటాడు. ఆమేన్. నేను చెప్పాను లాస్ట్ టైం మాట్లాడుతూ కూడా, ఆయన మొదటి రాకల్లో వస్తున్నప్పుడేమో ఆయన గాడిద మీద స్వారీ చేశాడు. ఆమేన్. రెండవ రాకడ మరి జూనియర్ జాక్సన్ కలలో ఆయన ఎలా వచ్చాడంటే, ఆయన ఒక గుర్రం మీద ప్రవక్త స్వారీ చేస్తున్నట్టు కనపడ్డాడు. ఆ కలలో గుర్రం మీద ప్రవక్త స్వారీ చేయుచున్నట్టుగా ఆ సహోదరుడి కనపడ్డాడు. ప్రవక్త ఏమంటున్నాడు? ఫ్రమ్ ద వెస్ట్. ఆమేన్. ఇప్పుడు ఇది మూడవ రాకడలో వస్తుంది కాదు మాట్లాడుతుంది, ఎత్తబాటు అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడలేదు ఆయన. ప్రస్తుత కాలమందు ఒక తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్న వ్యక్తి వస్తున్నాడు. అతను ఎవరో కాదు కానీ క్రీస్తు అయి ఉన్నాడు. అది మనకు ఒక వాగ్దానం అయి ఉంది. ఖచ్చితంగా ఆయన వచ్చాడు, ఇప్పుడు ఆయన స్వారీ చేస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ఆ స్వారీ దేని మీద అంటే 4 గుర్రాల మీద స్వారీ. నా మాట పట్టుకోవాలి మీరు. తెల్లని గుర్రం మీద స్వారీ చేయుచున్న వాడు ఎలా ఉన్నాడంటే, మొదటిగా 4 గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. గుర్రం మీద వచ్చాడు ఆయన, స్వారీ చేయడానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే మనుషుల్లో ఆల్రెడీ 4 గుర్రాల స్వారీ జరుగుతుంది కనుక, మనుషుల్లో పుట్టుకతోనే 4 గుర్రాలతో మిళితమైపోయారు కనుక, పాండ్రవర్ణపు గుర్రము మనుషుల్లో దాగి ఉంది కనుక, ఇప్పుడు ఆయన ఆ గుర్రాన్ని గుర్రంతోనే కొట్టాలి ఆయన. ఈ తెల్లని గుర్రం వచ్చి పేల్ హార్స్ని కొట్టాలి. ఇప్పుడు తెల్లని గుర్రం వచ్చి పాండురవర్ణపు గుర్రాన్ని కొట్టాలా. వాడు మతముగా ఉంటాడు, రాజకీయంగా ఉంటాడు, వాడు దెయ్యపు శక్తిగా ఉంటాడు, వాడు మరణంగా ఉంటాడు,
ఏమేన్ వాడు ఆల్జీబ్రా అనమాట. ఇప్పుడు ఆల్జీబ్రాని కొట్టాలంటే తెల్లని గుర్రం రావాల్సిందే. గ్లోరీ టు గాడ్. అందుకే ఇప్పుడు వధువులో జరుగుతుంది తెల్లని గుర్రపు స్వారీ. ద వైట్ హార్స్ రైడర్, తెల్లని గుర్రం మీద ఇప్పుడు క్రీస్తు స్వారీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు బైబిల్ సెలవిస్తుంది, చదవండి ఒకసారి దాని కింద 19. కొద్ది మనం ముందుకెళ్దాము. ఏమేన్ మొదటి రాకలో జరిగిన స్వారీ అదే. బట్ ద డిడెంట్ రికగ్నైజ్, వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు అది. లోరీ ఎన్నికలో ఉన్న వారిలో గుర్రాలు ఉన్నాయి. జక్కేలో గుర్రం ఉంది ఒకటి. ఏ గుర్రం అది? వడ్డీ వ్యాపార గుర్రం ఉంది. అంటే నల్లని గుర్రం అది. వ్యాపారము. ఆ వ్యాపార గుర్రం లోపల దాక్కొని ఉంది. వచ్చాడు తెల్లని గుర్రంతో పెట్టంగా వచ్చాడు. తెల్లని గుర్రం మీద స్వారీ చేసిన వ్యక్తి ఆడకొచ్చి ఆ నల్లని గుర్రం కొట్టగానే వెళ్ళిపోయింది ఆ గుర్రం. అప్పుడు కళ్ళు బేర్లు గమని జక్కేకి, ఓ ప్రభువా, ఇప్పుడు దాకా వడ్డీ వ్యాపారం చేశా ప్రభువా, ఇప్పుడు తిరిగి 4 వంతులు వాళ్ళకి ఇచ్చేస్తా ప్రభువా అన్నాడు. ఒకరు మాత్రమే కాదు, నేను చెబుతుంది రైట్ పిల్లారా, ఎన్నికలో లేని వాడి మీద దేవుడు తన స్వారీలు చేయలా. ఎన్నికలో ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి దేవుడు వెళ్ళి స్వారీ చేశాడు ఆయన. ఎలాంటి స్వారీ అయితే చూద్దాం తీయండి ఒకసారి. ఇప్పుడు ప్రకటన 19. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని. దాని కింద పిల్లారా, కింద అండి చూడండి 15. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఏ ఖడ్గం ఇది? వాడిగల ఖడ్గం. ప్రవక్త అన్నాడు, ఆయన 3 ఇడుపులో నాకు ఇవ్వబడిన ఖడ్గమే వాడిగల ఖడ్గం అన్నాడు. 2 edged sword అన్నాడు. 2 అంచుల వాడిగల ఖడ్గము. ఆయన నోట్లో నుంచి ఏది వెళ్తుంది? ఇటు చూస్తున్నాడు సమరయ స్త్రీని, నీకు ఇప్పటికే 5 భర్తలు ఉన్నాడు అన్నాడు. అంటే తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తున్న వాడి నోట్లో నుంచి ఏమొస్తుంది? 2 అంచుల వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆమె లోపల ఉన్న దురాత్మ, ఆ నల్లటి గుర్రం అనే వ్యభిచారాత్మ, ఈ మాట వెళ్ళింది, వ్యభిచారాత్మను తల్లింది. అది గెట్ అవుట్ డెవిల్ అన్నాడు ఆయన, వెళ్ళిపోదేయం అన్నాడు ఆయన. అప్పుడు మాట్లాడుతూ ఉండగానే, ప్రభువా నువ్వు మెస్సయ్యావి, నువ్వు ప్రవక్తవి, నువ్వు క్రీస్తు అందామె. ఏంటి? పుట్టుకతోనే మనిషి పుట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత గుర్రాలు బయటపడతా ఉన్నాయి, రాజకీయాలు బయటపడతా ఉన్నాయి. ఏమేనా? అందుకే అందరి జోలికి వెళ్ళడు. ఇప్పుడు వాళ్ళు టీడీపీ అయినా, వైసీపీ అయినా, వాడు పోప్ అయినా, రోమన్ అయినా, వాడిని రాజకీయాలను చేసుకొని దేవుడు ఎవరి దగ్గరికి పోడు. ఆయనకు కావాల్సిన తన పిల్లలు మాత్రమే. అసలు ఈ ముద్రలు ఇచ్చిందే వాడిని బహిరంగపరిచింది బయట కాదు, నీలోనే. వాడు ఎక్కడున్నాడు? 7 సంఘ కాలాలలో ఉన్నాడు వాడు. పునరుద్ధరణ ఎవరికి జరిగింది? కాలానికి కాదు, కాలములో ఉన్న వధువుకి. గ్లోరీ. కాలం మొత్తానికి పునరుద్ధరణ కాదు ఇది. కాలములో ఎన్నికలో ఉండి ఎవడులైతే గుర్రం ప్రాగుతుందో ఆ గుర్రాన్ని పడగొట్టుటకే దేవుడు ఇప్పుడు తెల్లని గుర్రం స్వారీ చేస్తున్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు వధువు ఎక్కింది ఆ స్వారీ. ఏమేన్? ప్రవక్త చూసింది ఏంటి? ఆయన ఎక్కి చేయుట. We will ride this trail again. అని ఏమన్నాడు? She has thus said the Lord. ఆమె దగ్గర యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు ఉన్నది. ఆమె నోటిలో ఆఖరి స్వరం ఉంది. అంటే 3వ ఇడుపు వాక్యం ఎప్పుడైతే వధువు తీసుకొని రాబడుతుందో అది 2 అంచుల వాడిగల ఖడ్గం. అది గుర్రాన్ని కనిపెట్టే శక్తి ఆమె లోపల ఉంది ప్రియులారా. అందుకే మనము కేవలము బయట నుంచి అది పాపంలాగా చూడం. మనము గుర్రం ఉంది బ్రదరు. గ్లోరీ. ఒక మతాన్ని పరిసేయుడు ఎవరు? తెల్లని గుర్రం కలిగిన వాడు. దేవుడు వెళ్ళాడు వాడు కొట్టడానికి. ఈయన తెల్లని గుర్రమే, పరిసేయుడు తెల్లని గుర్రమే. ఈయన బోధకుడే, పరిసేయుడు బోధకుడే. కానీ ఆ తెల్లని గుర్రం పరిసేయుని కొట్టిందా? నో, నాకు అవసరం లేదు నువ్వు. కానీ ఎవడు ఈ మతంలో ఉన్నాడో చూశాడు. ఈ మతం అనే ముసుగులో ఎవరైనా నా పిల్లలు దాక్కుని ఉన్నారా? ఎలా వాళ్ళు విడిపించాలి ఇప్పుడు? గ్లోరీ టు గాడ్. ఒకసారి యాయిరు వచ్చాడు. ఒక పక్క దేవుడు ఉన్నాడు, ఒక పక్క ఆ గుర్రం ఉంది. ఇటు తెల్లని గుర్రం సగము, ఇటు తెల్లని గుర్రం సగము. గ్లోరీ. వాడి గుర్రం సగం ఉంది, దేవుడి గుర్రం సగం ఉంది.
ఇట్ట కాదులే కొడదామని ప్రయత్నించాడు. ఇంకా నా మాట పట్టుకున్నారా? చిన్నప్పటి నుంచి చనిపోయేదాకా పిల్లారా మనుషుల్లో గుర్రాలు ఉన్నాయి. అందుకే చూడండి, మనుషులు అపరిచితుల్లాగా ఉంటారు. నిజం, నా మాట అబద్ధం, నా మాట నిజం, క్షమించండి, నా మాట నిజం మాట్లాడుతుంది నేను. అపరిచితులు కాసేపు బాగుంటారు. తెల్లని గుర్రం ఉంటుంది కాసేపు. ఎవడు వాడు మతంగా ఉండి చాలా బాగుంటాడు. కాసేపు అవగానే వెంటనే ఫోన్ వచ్చేసిద్ది. ఎవడొస్తాడు? నల్లని గుర్రం. పిచ్చి విడులని వచ్చేస్తాయి ముందుకి. కాసేపే బాగుండేది, మరలా వెంటనే మిగతా లక్షణాలన్నీ లోపలికి వస్తూ ఉంటాయి. లోపల రావడం కాదు, లోపలనే బయటకు వస్తూ ఉంటాడు. అర్థమైందా? మనం ఉన్నే తెల్లని గుర్రమే, కానీ వాడి గుర్రమా మన గుర్రమా? మెసేజ్లో 2 గుర్రాలు ఉన్నాయి, 2 తెల్లని గుర్రాలే. గ్లోరీ. 2 మతాలే, 2 మెసేజే. కానీ ఈ గుర్రములో అవతార లక్షణాలు ఉంటాయి. ఏమేన్? వెంటనే భక్తి, వెంటనే పాపం. అర్థమైందా? వెంటనే రాజకీయం, వెంటనే మళ్ళీ వాక్యం, వెంటనే దయ్యం, వెంటనే మళ్ళీ దేవుడు. ఇంతకా షేడ్ ఎవరు? నథింగ్ బట్ డెవిల్. అట్టి రేట్ అలా నథింగ్ బట్ ట్రూత్ ఉంది ఆమె, కానీ మనమాట నథింగ్ బట్ డెవిల్. ఆ 4 గుర్రాలు మనుషుల్లో స్వారీ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను చెబుతున్న నాట్ ఇన్ డినామినేషన్ బట్ ఇన్ ద మెసేజ్. ఎన్నికలో ఉన్నవాడిలో మాత్రమే ఈ తెల్లని గుర్రం స్వారీ ఉంది. నిజమైన ప్రభుని యేసుక్రీస్తు అనే తెల్లని గుర్రం స్వారీ జరుగుతూ ఉంది. నేను చెబుతాను, ఈ స్వారీ చేస్తేనే ఈ 2 ఇంచుల వాడిగల ఖడ్గము, ఈ 3 ఇటుపు వాక్యం అనే ఖడ్గము మన నోట్లో నుంచి బయటికి వెళ్తే తప్ప, మనకై వినబడితే తప్ప, మనలో పనిచేస్తే తప్ప ఆ గుర్రాలు బావు. అర్థమైందా? అవి కేవలం అక్కడ మాత్రమే కాలంలో లేవయ్యి. ఇట్ ఈస్ నాట్ ద హిస్టరీ. అది ప్రతి ఒక్కడి జీవితంలో భాగమే ఉంది అది. అందుకే ఫ్యాన్స్ బయట వాళ్ళు ఎట్టుంటారు? ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, వాడు గోల్లో వాడు ఉంటాడు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీని వాడు గోల్లో వాడు ఉంటాడు. ఐ మీన్ అదంతా ఎందుకంటే అవన్నీ అవి ఎర్రని గుర్రం, అది రాజకీయ దెయ్యం, అది నల్లని గుర్రం అది. కానీ ఇంకోటి చెప్పనా, మన మెసేజ్లో ఉంది తెల్లని గుర్రం. నేను చెప్పేది వాస్తవమే. తెల్లని గుర్రం. అందుకే ప్రవక్త అన్నాడు, నువ్వు సక్కంగా దీన్ని చదువు అన్నాడు మొదటగా. ఈ 7 ముద్రలో నువ్వు చరిత్రగా చదవద్దు అన్నాడు. రీడ్ కేర్ఫుల్లీ. ఈ పుస్తకము జాగ్రత్తగా చదివినట్లయితే ప్రతి ఒక్కడు బహిరంగపరచబడతాడు. ఏమన్? ఈ పర్ణశాల పండగ ఎప్పుడైతే ప్రత్యక్షమైందో, ఎప్పుడైతే తెల్లని గుర్రం స్వారీ చేసిన వ్యక్తిని లోపలికి వచ్చాడో, రహస్యంగా వచ్చేసాడు ఆయన. రహస్యంగా వధువులోకి దూరాడు. ఇప్పుడు వధువులోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయాడో, ఇప్పుడు రంగులు బయటపడుతున్నాయి. గ్లోరీ టు గాడ్. అందుకే మార్పు జరిగేది కూడా ఎవరికి అర్థం కాల. ఆయన ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్తున్నాడు. నల్లని గుర్రం ఉంది లోపల, వ్యాధిగా ఉంది, అది దయ్యాల బట్టి ఉంది. అది వెళ్ళాడు, రహస్యంగా అట కొట్టాడు. అన్ని గుర్రాలే. ప్రవక్తలను డీమోనాలజీ అన్నాడు. డీమోనాలజీ అంటే ఏంటి? దయ్యపు శాస్త్రం. దయ్యపు శాస్త్రం దేని కింద పనిచేస్తుంది? గుర్రాల కింద పనిచేస్తుంది. మతం అనే డీమోనాలజీ, మతం అనే దయ్యపు శాస్త్రము, రాజకీయం అనే దయ్యపు శాస్త్రము, ఏమేన్, మరణం అనే దయ్యపు శాస్త్రము, ఇవన్నీ పనిచేస్తున్నాయి అని చెబుతాడు. చాలా ఉన్నాయి, నేను మాట్లాడతాను. మొదటి రాకడలో జరిగిన ఇవన్నీ కూడా వైట్ హార్స్ రైడింగ్, తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ ఆయన ఎన్నికల్లో ఉన్నవారి వద్దకు వెళ్ళాడు. ఆయన గెదరేన్ దేశం వెళ్ళినా వైట్ హార్స్ రైడరే. 2000 దయ్యాలు పట్టినాయి ఆ వ్యక్తికి. ఎన్నికల్లో ఉన్నవాడికి 2000 దయ్యాలు పట్టినాయి. ప్రవక్త అన్నాడు, ఇదివరకు అతను డేకన్ అన్నాడు, అతను పెద్ద అన్నాడు, అతని మతంలో ఇదివరకు భాగమై ఉన్నాడు. ఆమేన్. కానీ 2000 దయ్యాలు అతను పట్టున్నాయి. ఆ నల్లని గుర్రం అనే మరణం, పాండువర్ణపు గుర్రము అతను పట్టుకొని ఉంది. హల్లెలూయా. ఈయన వెళ్ళాడు, ఈ గుర్రంతో ఆ గుర్రాన్ని కొట్టాడు. 2 ఇంచుల వాడిగల ఖడ్గం వెళ్ళి
ఆ గుర్రాన్ని కొట్టింది. హల్లెలూయా. అందుకని దాన్ని తర్వాత నేను కొనసాగిస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రకటన 19 ఇప్పుడు మనము స్వారీ చేస్తున్నాం. వి విల్ రైట్ దిస్ ట్రయల్ అగైన్ అన్నాడు ఆయన. గ్లోరీ. వి విల్ రైట్ దిస్ ట్రయల్ అగైన్ అన్నాడు. ఇప్పుడు నీవు కూడా రెండించల వాడిగల ఖడ్గము కలిగిన వాడివై నువ్వు చెప్పొచ్చు, నువ్వు చెప్పగలవు. ఎస్ బ్రదర్, నీ లోపల ఇంకా గుర్రం ఉన్నది, నీ లోపల ఇంకా నల్లని గుర్రం ఉంది, నీ లోపల ఇంకా ఎర్రని గుర్రం ఉంది, నీ లోపల ఇంకా వాడి తెల్లని గుర్రం ఉంది. ఆ పాండ్రు వర్ణపు గుర్రం ఇంకా ఈరోజు వెళ్ళిపోవాలి. వెళ్ళగొట్టి బ్రదర్, నువ్వు దాన్ని ప్రార్థించు, దాని కొరకు అని మొరపెట్టాలి. నువ్వు గుర్తుపట్టగలవు సమస్తాన్ని ప్రియులారా. హల్లెలూయా. అందుకే ఈ తెల్లని గుర్రము పశ్చిమ నుండి వచ్చిందంట. చెప్పాడా? ద వైట్ హార్స్ రైడర్ కమింగ్ ఫ్రమ్ ద వెస్ట్ అన్నాడు. మూడో రాకంలో ఆయన పశ్చిమ నుండి రాడు, ఈ రాకంలో వస్తున్నాడు ఆయన. అందుకని పశ్చిమ నుండి మొదటి రాకంలో ఏమో తూర్పు నుండి వచ్చాడు వైట్ హార్స్ రైడర్. తెల్లని గుర్రం మీద స్వారీ చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు, తూర్పు నుండి వచ్చాడు. రెండవ రాకంలో ఏమో పశ్చిమ నుండి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దీన్ని మనసులో పెట్టుకోండి. మొదటి రాకల్లో జరిగింది అదే రైడింగ్, రెండో రాకలో జరుగుతుంది కూడా అదే రైడింగ్. ప్రతి మనిషిలో ఉన్నాడు. కేవలం దూరంగా పెట్టేసి రోమన్ క్యాథలిక్ ఒక మతము, ఎఫెసీలో వచ్చింది ఆ మతము తెల్లని గుర్రము, స్ఫురణ పెరగమాల వెళ్ళింది ఆ ఎర్రని గుర్రము. అలా సంఘకాలాలు పోల్చుకొని ఆ తెల్లంది ఎర్రంది. గ్లోరీ. అది 7 సంఘకాలాలు కాదు, అది 7 ముద్రలు కాదు. అర్థమైంది నా మాట మీకు? వాడు ఎక్కడో చరిత్రలో దాక్కొని స్వారీ చేస్తే మనకేం ఉపయోగం అంటారు? మనం ఎలా మనం గుర్తుపెట్టగలం చెప్పండి ప్రియులారా? సో కాబట్టి గుర్రం ప్రజల్లో ఉన్నది. 4 గుర్రాలు ప్రజల్లో స్వారీ చేస్తూ ఉన్నాయి పేల్ హార్స్గా. అప్పటికప్పుడే ముసుగులు మారిపోతాయి. అప్పటికప్పుడే ముసుగులు మార్చువాళ్ళు. దేవుడు ఎలాగైతే అప్పటికప్పుడే ముసుగు మార్చగలడో వాడు కూడా అప్పటికప్పుడే ముసుగులు మార్చగలడు. ఆమేన్. పేల్ హార్స్ రైడర్ వాడి నొసట మీద మరణం అనే ముద్ర ఉన్నది. మనం చదివే లేఖన భాగంలో ఆయనకి జీవం అనే ముద్ర ఉంది. ఆయన నామం ఎవరికీ తెలియదు. గ్లోరీ. హల్లెలూయా. అందుకని మనం ఇప్పుడు వైట్ హార్స్ రైడర్ కింద ఉన్నాం. అర్థమైందా? మీకు ప్రతిదీ ప్రతి వర్తమానం మీకు అర్థమవ్వాలన్నా మీరు ఈ కోణంలోనే ప్రయాణం చేయాలా. దీన్ని మనసులో పెట్టుకోండి. తర్వాత దీని గురించి నేను పూర్తిగా ప్రస్తావిస్తాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.